అందరికీ నమస్కారం అండి. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు జూమ్ సత్సంగ్ కండక్ట్ చేయబడుతుంది. టాపిక్ ఏమో అవుట్ ఆఫ్ పర్సెప్షన్ కమ్స్ ఎనర్జీ అనే టాపిక్ గురించి. దయచేసి ఈ సత్సంగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఫ్రీగా వారి యొక్క అవగాహన పంచుకోమని కోరుతున్నాను. వెంకటేశ్వర గారు దయచేసి టాపిక్ చదువుతారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అవుట్ ఆఫ్ పర్సెప్షన్ కమ్స్ ఎనర్జీ. ఇది ద బుక్ ఆఫ్ లైఫ్ కృష్ణాజీ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. ద ప్రాబ్లమ్ ఈజ్ surely to free the mind totally so that it is in a state of awareness that has no border, no frontier. And how is the mind to discover that state? How is it to come to that freedom? I hope you are seriously putting this question to yourselves, because I am not putting it to you. I am not trying to influence you. I am merely pointing out the importance of asking oneself this question. The verbal asking of the question by another has no meaning if you don't put it to yourself with insistence, with urgency. The margin of freedom is growing narrower every day, as you must know if you are at all observant. The politicians, the leaders, the priests, the newspapers and books you read, the knowledge you acquire, the beliefs you cling to, all this is making the margin of freedom more and more narrow. If you are aware of this process going on, if you actually pursue the narrowness of the spirit, the increasing slavery of the mind, then you will find that out of perception comes energy. And it is this energy born of perception that is going to shatter the petty mind, the respectable mind, the mind that goes to the temple, the mind that is afraid. So perception is the way of truth. This October 2nd, the book of life daily meditation with Krishnamurti by J. Krishnamurti అనే చాప్టర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిందండి. దీని తెలుగు అనువాదం చదువుతాను. అవగాహన నుండి శక్తి ఉద్భవిస్తుంది. సమస్య ఏమిటంటే మనసు పూర్తిగా స్వేచ్ఛగా ఉండడం, తద్వారా దానిని హద్దులు లేని, బంధనాల లేని ఒక ఎరుకతో కూడిన స్థితిలో ఉంచడం. అయితే మనసు ఆ స్థితిని ఎలా కనుక్కోవాలి? ఆ స్వేచ్ఛా స్థితిని ఎలా చేరాలి? మీకు మీరు ఈ ప్రశ్నను ఎంతో గంభీరంగా వేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఈ ప్రశ్నను మీకు వేయడం లేదు, నేను మిమ్మలను ప్రభావితం చేయబోవడం లేదు. కేవలం ఎవరికి వారు ఈ ప్రశ్నను వేసుకోవడంలోని ప్రాధాన్యతను సూచిస్తున్నానంతే. మీరు గనక పట్టుదలతో అవశ్యం పరిష్కరించవలసిన దానిలా ప్రశ్నను మీకు మీరు సంధించుకోకపోతే వేరొకరి మాటల ద్వారా వేయబడిన ప్రశ్నకు ఏమాత్రం అర్థం లేదు. స్వేచ్ఛ యొక్క పరిధులు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయి. మీరిది గమనిస్తే గనుక మీరు తప్పక తెలుసుకోవలసిన విషయం, రాజకీయ నాయకులు, మత గురువులు, మీరు చదివే వార్తా పత్రికలు మరియు పుస్తకాలు, మీరు సంపాదించిన జ్ఞానం, మీరు అంటుపెట్టుకుని ఉన్న విశ్వాసాలు,
ఇవన్నీ స్వేచ్ఛ హద్దులను మరింత మరింత కుంచింప చేస్తున్నాయి. జరుగుతున్న ఈ ప్రక్రియ పట్ల మీరు గనుక ఎరుక కలిగి ఉంటే, మీరు నిజంగా దీనిలోని కుంచితత్వాన్ని గ్రహిస్తే, ద్విగుణీకృతం అవుతున్న మనస్సు యొక్క బానిసత్వాన్ని గ్రహిస్తే, అప్పుడు మీరు అవగాహన నుండి శక్తి వస్తుందని తెలుసుకుంటారు. అయితే ఈ అవగాహన నుండి జనించిన శక్తి అల్పమైన మనసును, గౌరవ మర్యాదలు అందుకునే దేవాలయానికి వెళ్ళే మనసును, భయపడుతుండే మనసును బ్రద్దలు చేయబోతుంది. అందుచేత అవగాహననే సత్యానికి మార్గం. ది బుక్ ఆఫ్ లైఫ్, జేకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం ఎంచుకున్న ఈ టాపిక్లో అతి ముఖ్యమైన విషయం ప్రస్తావించబడింది. కృష్ణమూర్తి గారు సుస్పష్టంగా ఈ విషయాన్ని ముఖ్యమైనదిగా తెలియచేస్తున్నారు. అంటే టాపిక్ తాలూకా మూల అంశం ఏంటి అంటే, అవుట్ ఆఫ్ పర్సెప్షన్ కమ్స్ ఎనర్జీ. అంటే శక్తి అనేది దేని వల్ల జనిస్తుంది, శక్తి అనేది దేని వల్ల పుడుతుంది అని. ఎందుకంటే నిజంగా ఆ శక్తి లేకపోతే మనస్సు యొక్క పరిధులు, మనస్సులో ఉండేటువంటి సంకుచితత్వం ఎప్పటికీ తునాతునకలు కాదు, ముక్కలు కాదు. అందువల్ల స్వేచ్ఛ అనేది లభించదు, సత్యం అనేది దొరకదు. కాబట్టి మనము శక్తిహీనులం ఎందుకు అవుతున్నాము? ఏ విధమైన అవగాహన, ఏ విధమైన మనకి పెర్సెప్షన్ అంటే ఒక చూపు, ఒక సీయింగ్ కూడా అవసరం అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సమస్యలు జీవితంలో ఉన్నాయని మనం భావిస్తాం, కానీ అసలు అన్నిటికంట సమస్యలన్నీ నిజంగా మన జీవితంలో పుట్టి పెరిగి కొనసాగడానికి మూల కారణం ఒకటి ఉంది. ఆ మూల కారణమే ప్రధానమైన సమస్య. ఆ మూల కారణం ఏంటి అంటే, అది ఏ సమస్య అంటే, మనస్సుని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. సృష్టి మనకి ఉన్న సమస్యలే ముఖ్యమైపోయాయి, కానీ ఆ సమస్యల్ని పుట్టిస్తున్న మనస్సుని దర్శించటం అనేది చేయటం లేదన్నమాట. అంటే ఆ సమస్య రావడం, ఆ సమస్యకి పరిష్కారం వెతకడం, ఆ సమస్యతో కొట్టుకోవడం, ఆ సమస్య పోవడానికి చూడటం, మళ్ళీ సమస్య పోతుంది అనుకునేసరికి మరొక కొత్త సమస్యలోకి వెళ్ళటం, ఇలా జీవితం సమస్యాత్మకంగా మారుతుంది ఎందుకు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి, ప్రశ్నించాలి. అయితే మనసు నిజంగా స్వేచ్ఛాయుతం అంటే మనసులో ఫ్రీడమ్ అనేది రాకపోతే తప్పకుండా సమస్యలు అనేవి ఉద్భవిస్తూనే ఉంటాయి, కొనసాగుతూనే ఉంటాం. ఎందుకంటే మనసులో అనేకమైన పరిమితులు ఉన్నాయి, అనేకమైన నిబద్ధతలు ఉన్నాయి. సో కాబట్టి దానిలో మనము మన జీవిత అనుభవాల్లోని, మనం చదివిన పుస్తకాల్లోని, మనం విన్న విషయాల్లోని, తర్వాత అనేకమైన సామాజిక ప్రతిబంధకాలలోని ఎన్నిటి వల్లనో మన మనస్సు అంతా సంకుచితమైంది. సో దీని నుంచి ఎలాగ బయటపడటం, అయితే మనసు ఈ స్థితిని ఎలా కనుక్కోగలదు అని మనము ఎందుకు తీవ్రంగా ప్రశ్నించలేకపోతున్నాము అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మన మనసులు స్వేచ్ఛగా లేకపోవడం ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న. అయితే ఇక్కడ ఒక విషయం చూడాలి. ప్రశ్న అనేది ఎవరో ఒకరు అడిగితే దాన్ని బట్టి ఒకరిలో మార్పు వస్తుందా,
లేదా తనకు తానుగా తనలో జరుగుతున్న విషయాన్ని చూసి తనకు తానుగా ఇది ఎందుకు నాలో ఉంది, ఎందుకు కొనసాగుతుంది అని తనకు తాను తీవ్రతరంగా, తర్వాత ఆ సందర్భం మళ్ళీ వెంటనే అన్నమాట ఇమ్మీడియట్గా తనకు తాను చూసి ఆ ప్రశ్నను దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇమ్మీడియట్గా వేసుకోవటం అనేది చేయటం వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుందా? ఒకరు అడిగితే ఏమవుతుంది, అప్పుడు అవి కేవలం కొన్ని మాటలు అవుతాయి. ఉదాహరణకి ఒకరు ఏదో దురభ్యాసంలో ఉన్నారనుకోండి, ఒక తాగుడో, ఒక స్మోకింగో, లేకపోతే అతిగా మాట్లాడటం, ఏదో ఎవరో ఒకరు సూచించారు, ఎందుకు ఇవి చేస్తున్నావు అని నువ్వు ఎప్పుడు ప్రశ్నించుకోలేదా, చూడు నువ్వేం చేస్తున్నావు. అయితే ఆ మాటల వల్ల కేవలం మార్పు రాదు. పుస్తకంలో వాటి యొక్క చెడు గుణాలని చదవటం వల్ల మార్పు రాదు. వాళ్ళు చెప్పడం ఏంటి, ఇందులో ఉండేటి మనం ఆచరించగలమా, ఇలా వస్తుంది. కానీ ప్రశ్న నిజంగా ఎవరికి వారు వేసుకుంటే ఆ ప్రాముఖ్యతను గమనించాలన్నమాట. ఎవరికి వారు వేసుకోవడంలో ఉండే ప్రాముఖ్యతను చూడాలి. అంటే ఇతరుల యొక్క మాటలు వల్ల ఏమీ కాదు, దానివల్ల ఏమీ మార్పు రాదు. మనం ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని విషయాలు విన్నా, ఎన్ని విషయాలను నెమరు వేసుకున్నా ఆ మార్పు రాదు. కానీ మనం ప్రశ్నను మనం వేసుకోకపోతే అతి తీవ్రంగా వేసుకోవాలి, అది అత్యవసర విషయంగా గుర్తించి వేసుకోవాలి. అలాగ ప్రశ్న వేసుకోకపోతే ఉపయోగం ఏమీ లేదన్నమాట. ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాము అనేటువంటిది స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ప్రశ్న వేసుకోవడం లేదు అనేటువంటిది మనకు తెలుసు. అయితే ఎందుకు తీవ్రంగా ప్రశ్నించే మనస్సు మనకు లేదు? ఎందుకంటే మనకు ఎందుకు ఆ ఎరుక కలగటం లేదు. మీరు ఈరోజు మార్నింగ్ వాక్లో కొంతమంది సంభాషణ నేను విన్నాను. దే ఆర్ టాకింగ్ అబౌట్ ది హాట్ టాపిక్స్ ఆఫ్ ది డే. అంటే ఇక్కడ ప్రస్తుతం, నిన్న, ఈవేళ, రేపు జరుగుతున్నటువంటి విషయాలు, వార్తలు గురించి, ముఖ్యమైన విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో క్రికెట్ గురించి, కొంతమంది ఎలక్షన్ రిజల్ట్స్ గురించి, కొంతమంది పాలిటిక్స్ గురించి, కొంతమంది సెక్స్ గురించి, లేదా కొంతమంది భార్య భర్తని విడిచి వెళ్ళిపోయిందని, భర్తను విడిచి భార్యను విడిచి భర్త వెళ్ళిపోయాడని, కొంతమంది ఏదేదో గతంలో జరిగినటువంటి విషయాలు, వాళ్ళ ఉద్యోగంలో జరిగిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇలాగా మన మనసు చూసినా, ఇతరుల మనసు చూసినా ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని ఆక్యుపై అయి ఉంటుంది. ఈ పేర్కొన్న విషయాలే కాదు, మిగతా విషయాలు, అనవసర విషయాలు, అనేక విషయాలు ఎప్పుడు బిజీగా ఉంటుంది. అది ఎప్పుడు ఒక స్వీయ కేంద్ర కలాపాలతో ఉంటుంది. భవిష్యత్తు గురించి, గతం గురించి నిండిపోయి ఉంటుంది. ప్రస్తుతం అసలు అందులో ఉండదు. అంచేత ప్రస్తుతమే భవిష్యత్తు, గతం అయిపోయింది, యాంత్రికం అయిపోయింది మనస్సు ఇలాగా యాంత్రికం అయిపోయి ఒక సెక్యూరిటీలో జీవిస్తూ సెక్యూర్డ్ మైండ్గా, సాటిస్ఫైడ్ మైండ్గా ఉంటే ఒక మైండ్ ఏమవుతుంది, డల్ అయిపోతుంది అన్నమాట. అంటే బాగా నిర్వీర్యం అయిపోతుంది, శక్తి విహీనం అయిపోతుంది. ఇటువంటి మనస్సు ఎలా ప్రశ్నిస్తుంది? ఇది మనం నిజంగా ప్రశ్నించవలసిన ఒక మొదటి ప్రశ్న. సో అందుకని జీవితంలో నిజంగా అభద్రత అనేది ఉంది అనేటువంటిది గుర్తించి అందులో జీవించటం వల్ల, దాని నుంచి పారిపోవడం కాదు, దాన్ని అణిచిపెట్టడం కాదు, ఇంకొక భద్రత కావాలనుకోవడం కాదు. మనకు వచ్చిన సమస్యలు, మనకు వచ్చిన దుఃఖాలు, మనకు వచ్చిన బాధలు, ఇవన్నిటితో కూడి మనం ఉంటున్నామా, మనం ఉండగలుగుతున్నామా, వాటిని చూడగలుగుతున్నామా, అవేంటి అని దాని మూల కారణాన్ని, దాని యొక్క కదలికని అవగాహన చేసుకోగలుగుతున్నామా? అప్పుడు
అలా నిజంగా ఉండగలిగితే అవి మనల్ని నిజంగా మెలకువ కలిగి ఉండిస్తాయి, జాగృతం చేస్తాయి. అయితే క్వశ్చనింగ్ అనేది ఎందుకు అతి ముఖ్యం అంటే, ఎలా చేయాలి అంటే, ఎప్పుడు కూడా మన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు ఏ విధంగా కొనసాగుతున్నాయి అని ప్రతి ఆలోచనని, దాని తాలూకా మూల కారణాన్ని, మోటివ్ని, తర్వాత దానిలో ఉండే సంక్లిష్టతని, చిక్కుల్ని, దాంట్లో కొనసాగుతుండే దాంట్లో పొందుపరచబడిన విషయాలని, దాచబడిన విషయాలని, ఇవన్నిటినీ కూడా లోతుగా చూస్తూ అప్పుడు క్వశ్చన్ చేయాలి. అంటే నిజంగా అలా గమనించుతూ ఉన్నప్పుడే అసలు మనమేంటో, మనలోని పోతున్న ఆలోచనల యొక్క విధానం ఏంటో తెలుస్తుంది. అప్పుడు మనం దాన్ని పట్టుదలతో అత్యవసరమైన విషయంగా, ఎందుకంటే ఇంతకన్నా అత్యవసరమైన విషయం లేనే లేదు జీవితంలో, ఇది మనం గుర్తించాలన్నమాట. వెంటనే ఇది ప్రశ్నించగలగాలి. ఎందుకు నాకు ఫ్రీడమ్ లేదు? ఎందుకు మనసు ఎప్పుడూ కూడా ఐడెంటిఫికేషన్ని కోరుతుంది? దేనితోనో ఒకదాంతో కొట్టుకుపోతుంది, దేనితోనో గుర్తించబడుతుంది. ఆస్తితోనో, భార్యతోనో, బిడ్డలతోనో, లేకపోతే ఇష్టాలతోనో, లేకపోతే కోరికలతోనో, లేకపోతే పొందవలసిన దానితోనో, ఏదో ఒక దాంతో ఐడెంటిఫై అవుతుంది. ఏదో ఒకటి అంచేత ఏదో ఒక దాని మీద ఎందుకు నేను ఆధారపడుతున్నాను? ఇలాంటి ఒక ప్రశ్నలు మనకి మనంగా, మనలో పోతున్న ఆలోచనలు, మన చింతన విధానము గమనిస్తూ దాంట్లో ఉండేటువంటి విషయాన్ని పరికించటం వల్ల, శ్రద్ధగా దాన్ని పరికించడం వల్ల ఒక ప్రశ్న మనలో ఇమ్మీడియట్గా పట్టుదలతో ఉత్పన్నం కావాలి, సీరియస్గా ఉత్పన్నం కావాలి. ఆ ప్రశ్న మనదవ్వాలి, అది ఇతరులు వేసిన ప్రశ్న కాకూడదు. సో అటువంటి ప్రశ్న మనము వేసుకుంటే అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రివల్యూషన్. అదే తిరుగుబాటు అన్నమాట. నిజంగా అది మనస్సు యొక్క వరవడికి తిరుగుబాటు. సో అటువంటి ప్రశ్న నిజంగా మనకి అన్వేషణకి దారి చేస్తుంది. అంటే అటువంటి ప్రశ్న వేసి ఏం చేయాలి? ఎందుకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే, ఫ్రీడమ్ అనేది మనకి తెలియని జీవితాన్నే మనం జీవిస్తున్నాం నిజానికి చెప్పుకోవాలంటే. అంటే దినదినం చూడండి, మనం మన తాలూకా పరిధి, అంటే మన తాలూకా విస్తృతత్వం అనేది లేకుండా కుంచుకుపోతుంది మనస్సు అనేది. అది మనం గమనిస్తే తెలుస్తుంది అన్నమాట. సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు, అన్ని సందర్భాలలో, అన్నిటి వల్ల, అన్ని రంగాలలో, అందరిలో ఇలాగే జరుగుతుంది అని మనం చూడగలం అన్నమాట. ఎందుకంటే దానికి మనం చూసినట్టయితే రాజకీయవేత్తల యొక్క ఇన్ఫ్లుయెన్స్, నాయకులు, తర్వాత కొంతమంది పూజారులు, కొంతమంది ఉపదేశకులు, తర్వాత టీవీలో వస్తున్న ఉపన్యాసకులు, వార్తాపత్రికలు, గ్రంథాలు, తర్వాత మనం సంపాదించుకున్న విజ్ఞానం, మనం పెట్టుకున్న నమ్మకాలు, విశ్వాసాలు, తర్వాత యాంత్రికంగా మనం జీవితంలో మనం పోగు చేసుకున్న అనుభవాలు, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? స్వేచ్ఛ అనేది లేకుండా చేస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏంటి? మనసుని ఒక పరిమితికి గురి చేస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి అంతటికీ ఎరుక కలిగి ఉండాలన్నమాట. ఎరుక అసలు ఈ విషయాల మీద మనకి ఎందుకు లేకుండా పోయిందంటే, ఇందాక మనం చెప్పుకున్న కారణాలు, హాట్ టాపిక్స్, గాసిప్, తర్వాత సెక్యూరిటీ గురించి పరిగెత్తడం, భవిష్యత్తు, తర్వాత వీటితోనే మనస్సంతా కూడా యాంత్రికం అయిపోయింది. సో అందుకని ఇక్కడ క్వశ్చనింగ్ ఎలా పుడుతుందంటే, మనం ప్రతి థాట్, ప్రతి ఆలోచన, దాని యొక్క కారణం, దాని వెనకాతలు ఉన్న కారణం,
దాని చిక్కుముళ్ళు, వేసిన చిక్కుముళ్ళు, ఇవన్నీ కూడా మనం అత్యవసరంగా వెనువెంటనే ప్రశ్నించాలి. ఎందుకు నాకు ఈ విధంగా నేను ఐడెంటిఫై అయిపోతున్నాను అని చూడాలి. అంచేత ఫస్ట్ ఫ్రీడమ్ రావాలంటే ప్రతి థాట్ని, ప్రతి ఆలోచనని వినాలి, జాగ్రత్తగా వినాలి, మొమెంట్ టు మొమెంట్. ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని దర్శించి అవగాహన చేసుకోవాలి. చూసిన తర్వాత, విన్న తర్వాత దానితో ఉండడం వల్ల అది సాధ్యమవుతుంది. అంతేగాని దాని నుంచి పారిపోవడం వల్ల, దాని నుంచి అణిచిపెట్టడం వల్ల, దాంతో వాదించడం వల్ల ఏమి కాదు, సంఘర్షణాత్మకం అవుతుంది. దాంట్లోని ప్రశ్నతో నిలబడాలి, విషయంతో ఆగాలి, చూడాలి. చూసి అలాగ నిలబడితే దెన్ కమ్స్ ఎన్ అండర్స్టాండింగ్. అప్పుడు సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఇది అసలు యాక్చువల్ బేసిస్. అంటే స్వీయ జ్ఞానము, స్వీయ అవగాహన అనేది లేనిదే స్వేచ్ఛ అనేది సాధ్యం కాదు. స్వేచ్ఛ అనేది నిజంగా మనస్సుకి లేకపోతే మనసు ఎప్పటికీ బానిసత్వపు బ్రతుకే బతుకుతుంది. దాంట్లో ఎప్పుడు నిబద్ధతలతో కూడుకున్న జీవితమే జీవిస్తుంది. అందులో ఎటువంటి పరిపూర్ణ పరివర్తన సాధ్యం కాదు. ఎటువంటి పరిపూర్ణ పరివర్తన సాధ్యం కానప్పుడు మనస్సు నిశ్చలత్వాన్ని పొందదు. నిశ్చలత్వం పొందకపోతే మనస్సు నిశ్శబ్దానికి వెళ్ళలేదు. నిశ్శబ్దం చేరుకోకపోతే సత్యమేదో కనుక్కోలేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని, మనం ఆలోచన విషయాల్ని ఇలా ఉంది కదా అని గమనిస్తూ ఉండి అర్థం చేసుకుంటామో అప్పుడు ఒక ట్రెమెండస్ ఎనర్జీ మనలోకి ఫ్లో అవుతుంది. మనం దాన్ని చూడొచ్చు. సపోజ్ మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని యోగ ముద్రలో కూర్చొని మనం నిటారుగా వెన్నుపూస పెట్టుకొని శ్వాస మీద దృష్టి పెట్టి చూడటం, ఏదో జరగబోతుందని ఆలోచించడం కాదు. అసలు యాక్చువల్గా చూస్తుంటే, మనసు యొక్క కదలికలు చూస్తుంటే, అలా గమనిస్తుంటే వచ్చిన నిశ్శబ్దంలో నుంచి ఒక ట్రెమెండస్ ఎనర్జీ, షేకింగ్ ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ అనేటువంటి దాంతోనే ఒక ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇన్సైట్స్ వల్ల వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కలిసి వెళ్ళేటువంటి ఒక విషయం. కాబట్టి ఇది అత్యంత శ్రద్ధావంతులైనటువంటి మనుషులు చేయగలిగే విషయం. నాట్ ఫర్ ఆల్ మీడియోకోర్ పీపుల్ ఆర్ ది unserious people and ambitious people and safe living people. It is not for them. Who lives in complete security. They don't want anything but the security. But the living in insecurity, అంటే అభద్రతలో, ఆ భయములో, ఆ దుఃఖములో ఏం జరుగుతుందని దాని నుంచి పారిపోకుండా వస్తున్న దానితో ఉండి దాన్ని చూస్తుండి ప్రశ్నిస్తూ ఉంటే ఆ మెలకువలో మనకి ఆ ప్రశ్నతో నిలబడితే అప్పుడు ఆ ఎనర్జీ, షాటరింగ్ ఎనర్జీ వస్తుంది అనమాట. దెన్ ఇట్ కెన్ షాటర్ ఎనీథింగ్. ముక్కలుగా తునకలుగా చేసి పారిస్తుంది మనస్సును. సో కాబట్టి అలాగ చూడటం అత్యంత అవసరమని ఈరోజు టాపిక్ లో కృష్ణమూర్తి గారు వివరిస్తున్నారు. నమస్తే. ఇప్పుడు అందరూ మీ అవగాహన పంచుకోమని కోరుతున్నాను. మాట్లాడచ్చండి? సార్ గుప్తా గారు దయచేసి మాట్లాడండి. చాలా బాగా చెప్పారు. మీకు నమస్కారం చెబుతున్నాను. ఎందుకంటే నాలెడ్జ్ని మాకు ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే మమ్మల్ని తెలుసుకోమని మీరు చెప్తున్నారు. ఎవరి ద్వారానో తెలుసుకోవడం కుదరదు, ఏ పుస్తకం ద్వారా కుదరదు, ఏ మతం ద్వారా కుదరదు, ఏ గ్రంథాల వల్ల కుదరదు. నేను బందీగా ఉన్నాను, నేను బయటికి రావాలి అనేది నాకు నేనే అర్థం చేసుకోవాలి, నన్ను నేనే ప్రశ్నించుకోవాలి అనేది అప్పుడే స్వేచ్ఛ వస్తుంది. నేను బందీగా ఉన్నాననేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. ఆ బందీ ఎలా వచ్చింది? నేనే పెట్టుకున్నా జైల్లో, నన్ను నేనే జైల్లో పెట్టుకున్నా అనేది అర్థం కావాలి. ఉద్దేశం ఉండాలి బయటికి రావాలని. ఆ ఉద్దేశం ఎప్పుడైతే ఉందో, నేనే కల్పించుకుని పెట్టుకున్నాను కనుక, నాకే తెలుసు కనుక బయటికి రావడం అనేది నాకే తెలుసు. అందువల్ల దేనికి అతుక్కోకుండా ఉండాలి. అతుక్కుపోబట్టే నేను ఇలా అయిపోయాను అనేది తెలిసినప్పుడు
నా స్వేచ్ఛని, ఫ్రీడమ్ని నేను పోగొట్టుకున్నాను. అంటే నాలో ఎనర్జీ ఉంది కానీ దాన్ని ఉపయోగించుకోవటం లేదు నేను. ఆ ఎనర్జీ చైతన్యం ఉంది, బ్రహ్మాండమైన చైతన్యం ప్రతి వాళ్ళలోనూ ఉంది, కానీ దాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఎందుకని నేను జైల్లో కూర్చుని చైతన్యాన్ని రమ్మనమంటే రాదు, నేను బయటికి రావాలి. అందువల్ల ఈ కండిషనింగ్ అనే దాంట్లో బయటికి రావాలి. నేనే తయారు చేశాను అనేది తెలుసుకోవాలి ఫస్ట్. రావాలనే ఉద్దేశం ఉండాలి. ఉన్నప్పుడు నన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు నాకు స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ అంటే నిర్మలమైన మనస్సు, ప్రశాంతమైన మనస్సు, దేన్ని అతుక్కోని మనస్సు వస్తుంది. అప్పుడు దానిలోంచి వచ్చే ఎనర్జీని ఇప్పుడు మనం మాటల్లో చెప్పలేం. అలా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ద్వారా మనం చాలా హాయిగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాం అని నా ఉద్దేశం సార్. నమస్తే. నమస్తే గుప్తా గారు. ఏదన్నా చెప్పండి సార్. థ్యాంక్ యూ గుప్తా గారు, బాగా చెప్పారు. చిన్న క్లారిటీ శివ గారు. సార్, ఇప్పుడు మనము కాన్సెప్ట్ మెయిన్ కామన్ పాయింట్ చూసుకుంటే థాట్ ను చూడడము, ఆ సెల్ఫ్ ను లేకుండా, అంటే సెల్ఫ్ ను లేకుండా థాట్ ను చూడడము అన్నట్టు అంటున్నారు కదా. ఇప్పుడు సెల్ఫ్ ముందు అంటారా, థాట్ ముందు అంటారా? థాట్ తోటే నిర్మాణమైంది సెల్ఫ్. థాట్ లేకుండా సెల్ఫ్ లేదు. ఎందుకంటే సైకలాజికల్ టైమే థాట్సే సెల్ఫ్. సో వితౌట్ థింకింగ్, వితౌట్ దీస్ కండిషన్ థాట్స్, వితౌట్ ది టైం, వేర్ ఇస్ ది సెల్ఫ్? అంచేత ఇక్కడ మనం చూడండి, ఒక ఇల్లు ఉందంటే ఒక స్థలం ఉంది, దాని చుట్టూ గోడలు కట్టాం, కిటికీలు కట్టాం, కిటికీలు ఉన్నాయి, పైకప్పు వేసాం, అప్పుడు అదొక గది అయింది. ఇవేవి లేకపోతే ఆ స్థలాన్ని గది అని ఎలా పిలుస్తాం? సో దిస్ కంటెంట్ ఈస్ కాన్షియస్నెస్, అండ్ దిస్ టోటల్ కాన్షియస్నెస్ ఈస్ ది మైండ్. దట్ ఈస్ ది సెల్ఫ్. సో థాట్ ఫస్ట్, తర్వాత సెల్ఫ్. థాట్ రాగానే సెల్ఫ్ క్రియేట్ అయిపోతుంది. అంతే. ద మెమరీస్, ద ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, దీస్ ఆల్ టుగెదర్ క్రియేట్స్ ద సెల్ఫ్. బట్ ఎగ్జిస్టింగ్ థాట్స్ ఉంటాయి కానీ బయటికి రావు, అది క్లియర్ కావడం ఎలా అండి? ఎగ్జిస్టింగ్ థాట్స్ ఉంటాయి అంటే యు మీన్ అన్కాన్షియస్ మైండ్ లోనా? ఎస్. సో ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ లో జరుగుతున్న థాట్స్ కి మనం అవేర్గా ఉంటున్నామో, అప్పుడు కలిగిన ఒక ప్రక్షాళన వల్ల ఆ అవేర్నెస్ లో ఆ థాట్స్ తాలూకా వేగం తగ్గుతున్నప్పుడు, కొంత నిశ్శబ్దం వచ్చినప్పుడు కాన్షియస్ మైండ్ లో, అన్కాన్షియస్ మైండ్ నుంచి మీదకి ప్రోబింగ్ అవుతాయి ఆ థాట్స్. సో వాట్ ఈస్ హిడెన్? సో లోపట ఉన్న విషయాలు, దాక్కుని ఉన్న విషయాలు, నిగూఢంగా ఉన్న విషయాలు బయటికి పొడసూపుతాయి. సో అప్పుడు మనం దాన్ని చూడగలుగుతాం, దాన్ని కూడా చూడగలుగుతాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. అమర్ గారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అమర్ గారు. సార్, మొన్న నేను హైదరాబాద్ లో చదువుకుంటున్నాను ఇప్పుడు, విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ క్లినికల్ సైకాలజీ. మొన్న నేను రోడ్డు దాడుతుంటే స్కూటర్ గుద్దారు. గుద్ది చిన్న దెబ్బలు తిని అయితే ఓకే, అప్పుడేమో తర్వాత మళ్ళీ థాట్ వస్తున్నప్పుడు ఏంటంటే, బాగా దెబ్బలు తగిలితే, బొయ్యిలు ఇరిగిపోతే నన్ను ఎవరు చూస్తారు? ఎందుకంటే అనే థాట్ పదే పదే వస్తుంది. అవి వచ్చినప్పుడు భయం కలుగుతుంది. చూస్తున్నాను ఆ భయాన్ని, అయినా మళ్ళీ పదే వస్తుంది. అంటే భయం, అలా ఆలోచన వస్తానే ఉంది. అంటే నేను అన్మ్యారీడ్, విజయవాడలో హైదరాబాద్ లో ఒంటరిగా నాకు 62 ఏళ్ళు. ఎలా అంటే కృష్ణమూర్తి గారు చెప్పారు,
ఆ భయం అనేది ఏదన్నా కలిగితే ఆ హృదయం నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. వచ్చినప్పుడు అలాగే మనం చూస్తున్నా కానీ కొంత మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ ఆదమర్చున్నప్పుడు మళ్ళీ అదే థాట్ వస్తుంది, మళ్ళీ భయం వస్తుంది. ఇప్పుడు థాట్ లేకుండా భయం ఉందా? థాటే వస్తుంది. ఎందుకంటే థాట్ లేకుండా భయం థాటే వస్తుంది. సో నెమ్మదిగా వెళ్దాం, అంటే ఎప్పుడు నెమ్మదిగా వెళ్దాం, నిదానంగా వెళ్దాం సార్. థాట్ లేకుండా భయం లేదు. ఓకే, అయితే మనం లేదు థాట్ రాగానే ఏం చూస్తున్నాం? ఆ థాట్ లో మనలో కలుగుతున్న భయం, అలజడి, భవిష్యత్తు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, థాట్ లో కనిపిస్తూ ఉంటాయి. సో వెంటనే ఒక రకమైన అలజడి, ఒక రకమైన సెన్సేషన్ కలుగుతుంది. సో దానికి భయం పేరు పెట్టచ్చు మనం, కానీ ఒక విధమైన డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. దట్ విచ్ ఇస్ నాట్ నార్మల్. అది సంఘటన జరగడానికి ముందు ఉండే పరిస్థితి కాదు, సంఘటన జరిగిన తర్వాత సమ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్. సో అది థాట్ రూపంలో జరుగుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? థాట్ ని గమనించటం అంటే దాని యొక్క మూల కారణంలోకి వెళ్ళాలి, అది ఆలోచించే విధానాన్ని చూడాలి, దాంట్లో ఉండే చిక్కు అంటే ఇంట్రికసీస్ అన్నిటినీ కూడా మనం గమనించాలి. అంటే ఆ థాట్ దేని వల్ల కలుగుతుంది? భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల భయం కలుగుతుందా, లేదా ఏదైనా జరగకూడదు జరిగితే ఏమవుతుంది అంటే నాకు ఎవరు లేరు, నేను ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లోపట ఉండడం వల్ల ఒక భయం వస్తుందా? అభద్రత నుంచి ఆ భయం కలుగుతుందా? లేదా భవిష్యత్ ఆలోచనలో నుంచే భయం కలుగుతుందా? రెండునా? లేదా నాలోని ఈ ఆలోచన చూస్తే ఆగుతుంది, మళ్ళీ పుడుతుంది. ఎందుకు మళ్ళీ వస్తుంది అంటే ఆ భయంతో నేను ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆ భయంలో ఉండేటప్పుడు నిజంగా ఆశాంతం దాన్ని మొదటి నుంచి చివరి వరకు నాలోని ప్రతి స్పందనని, ప్రతి ఆలోచనని, ప్రతి విషయాన్ని నేను పూర్తిగా గమనించగలుగుతున్నానా, లేదా మధ్యలోనే దాని నుంచి విడివడి ఇంకొక పనిలోకి వెళ్ళిపోతున్నానా, టోటల్గా దానిపైనే ఉంటున్నానా, టోటల్గా ఏం జరుగుతుందో సంపూర్ణంగా చూడగలుగుతున్నానా, అంటే దాని కదలికల్ని ఎప్పుడెప్పుడు వస్తుందో ఎనీ మూమెంట్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఏం జరుగుతుంది అనేది దాన్ని చూడగలుగుతున్నానా, పూర్ణంగా చూడగలుగుతున్నానా, పాక్షికంగా చూస్తున్నానా. సో పాక్షికంగా చూడటం అంటే అక్కడ కేవలం ఇక్కడ ఆలోచన వస్తుంది, భయం వచ్చింది, చూశాను, అయిపోయింది. సో కొంచెం నిదానమైంది, తర్వాత నేను ఏదో పనిలో పడిపోయాను. అది పాక్షికంగా చూడటం. సంపూర్ణంగా చూడటం అంటే దాంతో కలిసి ఉండటం, అంటే అది ఎందులోకి వెళ్తుందో దర్శించటం, భవిష్యత్తులోకి వెళ్తుంది. అది అభద్రతలోని ఉండడానికి ఇష్టపడటం లేదు, అది కూడా చూడటం. సో భద్రత కావాలనుకోవడం భయమా, అభద్రతలో ఉండలేకపోతున్నాను అనుకోవడం భయమా, అనుకోని దానివల్ల పుడుతుందా, ఎందుకు పారిపోవాలని చూస్తున్నాను, ఏం జరగబోతుంది సో అనేటువంటి విషయం ఆలోచన వల్ల భయం వస్తుందా, దేనివల్ల ఈ మూల కారణం ఏమై ఉంటుంది అని మనం ఆలోచన వెంబడి ఆలోచనలో ఉండేటువంటి నిగూఢంగా ఉండేటువంటి ఆ మూల కారణం యొక్క పరిశీలన కూడా చూడాలి. చూస్తే అప్పుడు మనకి అర్థమవుతుంది ఇది కేవలం ఒక భవిష్యత్ ఆలోచనలో అభద్రతని ఊహిస్తూ భయపడుతుంది. ఒకవేళ నిజంగా భవిష్యత్ కాల ఆలోచనే రాకపోతే, అభద్రత భావాన్ని సృష్టించుకోకపోతే భయం ఎక్కడుంది? కాబట్టి ఆలోచనలో భవిష్యత్తుకు ప్రయాణించే ఒక కాలం ఉంది, గతం నుంచి ప్రస్తుతానికి, ప్రస్తుతం నుంచి భవిష్యత్తుకి ప్రయాణం చేసే ఒక కాలం ఉంది. ఆలోచనలో అభద్రతలో అది జీవిస్తుంది.
ఆ అభద్రత నుంచి భద్రత కోరుకుంటుంది, ఇదే కదా భయము అని చూడగలగాలి. నిజంగా మీరు అలాగ చూడగలిగితే అక్కడికక్కడే అది షాటర్ అయిపోతుంది, ముక్కలైపోతుంది అన్నమాట. సో ఇదంతా మనం దాంట్లో ఉండి దాంట్లో జరుగుతున్న విషయం అంతా కూడా గమనించాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్. We have to see the total motive and the movement of thought and its intricacies completely and totally. You must stay with that. Question it. Stay it. Stay. నేను ఒక్కొక్క మాట మాట్లాడతాను. అమర్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. నా షేరింగ్ ఏంటంటే భవిష్యత్తు కాలం గురించి అబద్ధత 2, మూడోది కలిగే చూసినాక కొంత తగ్గుతా ఉన్నప్పుడు మళ్ళీ నా పనిలో లీనవుతున్నా. అది పరిపూర్ణంగా చూడటం. పరిపూర్ణంగా చూసినప్పుడే ఇందాక మనం అనుకున్న టాపిక్ లాగా ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది అన్నమాట. అంటే ఒక ఇన్సైట్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. అండర్స్టాండింగ్ ఏంటి? థాట్ ఈజ్ నాట్ రియల్ అండ్ ఏది మనకి వాట్ ఈస్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎట్ బోర్న్, ఇట్స్ ఓన్లీ ఇమాజినేషన్. సో ఇవన్నీ కూడా మనకి పూర్తిగా అర్థం అవడం మొదలుపెట్టి ఏమవుతుంది, అందులో నిజం లేదని తెలిసి షాటర్ అయిపోతుంది అన్నమాట. సో వెన్ యూ కమ్ టు దట్ అండర్స్టాండింగ్, వేర్ ఇస్ ది ఫియర్? Seeing the false as false. ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను మళ్ళీ. ఇంకోటి ఏంటంటే నేను అటెంటివ్ గా ఉన్నప్పుడు రాట్లా, ఎక్కడో ఆదమర్చిపోయి ఉన్నప్పుడు గబుక్కుని వచ్చేస్తాను థాట్. అది వస్తుంది. ఇన్అటెన్షన్ లో ఒక అనుభవం ముద్ర పడిపోతుంది. ఇన్అటెన్షన్ లో వస్తుంది, అదొకటి ఇన్అటెన్షన్ లో అనుభవం ముద్ర పడుతుంది. దాని మీద అన్ని అల్లుకుపోతాయి, మన పాత కండిషనింగ్స్ అన్ని వస్తాయి, దాంతో కొనసాగుతుంది థాట్. సో సీ ద ఇన్అటెన్షన్. అంతే, జరిగిపోయిందని ఏం చేయలేము, బట్ అది వచ్చింది కదా, దట్ ఈస్ ది వాట్ ఈస్. సో బీ విత్ ద వాట్ ఈస్. అంతే. అంటే పూర్తిగా అండర్స్టాండ్ అయిన వరకు వదలొద్దు, దాని మీద నిలబడండి. బీ విత్ ఇట్. సార్ ఇక్కడ ఒకటి చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. మిగిలిన సోదరులు మాట్లాడచ్చు సార్. మిగిలిన సోదరులు మాట్లాడచ్చు. ఓకే ఓకే, ఆనంద్ గారు దయచేసి చెప్తాను సార్. ఇప్పుడు భయం వచ్చినప్పుడు సార్, ఇట్ ఈస్ అది ప్రెసెంట్ లో అయ్యలేదు సార్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నౌ. అది భయం ఆల్వేస్ ఇన్ ద ఫ్యూచర్. అది అండర్స్టాండ్ చేసుకునే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వెన్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ లో ఏమైతుంది అని. ఇప్పుడైతే ఏం లేదు, ఎప్పుడంతా ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అన్నమాట. సో అది నాకు అనిపిస్తుంది ముఖ్యము. మనం అది కెన్ ఐ అండర్స్టాండ్ దాట్ అని సార్, అంతే, ఇంకేం లేదు. That's what I have told, sir. Is there such a future? Absolutely. Future is created by thought, isn't it? That is all. The fear is also in the future. It's not in the now. No, not at all. But we think it in the present about the future. We think now. Yes. But the now is filled with the future. Then there is fear. So శివగారు ఏదో మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టే జరుగుతుంది సార్. ఎప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ అవేర్ అండ్ అలర్ట్ అటెన్షన్ లో ఉన్నప్పుడు. కానీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ను ఎవ్రీ మూమెంట్ టు మూమెంట్ అదే స్టేట్ లో ఉంచాలి అండ్ ఇంకేమన్నా బియాండ్ దిస్, అంతే సార్ మా క్లారిటీ. స్టేట్ ఆఫ్ మైండ్ ని అదే స్థితిలో ఉంచాలి అనేది మళ్ళీ నేను యొక్క ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే ఉంచాలి, ఉంచకూడదు, డూ అండ్ డోంట్ డూ అనేది లేదు ఇక్కడ. బట్ వన్ కెన్ బి అవేర్, అంటే ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, దట్స్ ఆల్. అంటే దట్ వాట్ ఈజ్ గోయింగ్ టు ద పాస్ట్ అండ్ రిమెంబరింగ్ ది పాస్ట్, దట్ and the what is something is projecting into the future,
And there are thoughts from moment to moment. They have motives. They have created there so much time. So all this is going on. This play is going on. This cycle is going on from moment to moment. Can we be aware of that moment, cycle, moment to moment? ఇందాక మనం చెప్పుకున్నట్టు వీఆర్ అనేబుల్ టు బీ అవేర్ ఆఫ్ దట్ థాట్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. అంటే ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాం అనేది ప్రశ్న. ఇందాక మనం చెప్పాం కదా. సో మైండ్ ఈస్, ఎందుకంటే మైండ్ చాలా హాట్ టాపిక్స్ డిస్కస్ చేస్తుంది. క్రికెట్ ఇంట్రెస్ట్, లేదా మరొకటి ఇంట్రెస్ట్, ఇలాగ జీవితంలో చాలా పూల్స్ పెట్టుకుంది. మైండ్ ఆక్యుపై అయిపోయింది. ఇంకా ఏ పని లేదనుకోండి, 4-5 సంస్థలతో రిలేషన్ పెట్టుకొని వ్యాపకాలు పెట్టుకోవడం, రిటైర్ అయిపోతాయి. సో ఏదో ఒక విషయంతో నింపబడాలి, ఏదో ఒక విషయంలో బిజీగా ఉండాలి, ఏదో ఒక విషయంలో యాంత్రికంగా కొనసాగుతుంది మనసు. ఇటువంటి మనసు ఎలాగా స్పాంటేనిటీ ఉంటుంది దానికి. స్పాంటేనిటీ పెట్టుకోవాలన్నా ఉండదు కదా, ముందు ఖాళీ అవ్వాలి కదా. సో నేను ఇన్ని విషయాల్లో బందీ అయ్యాను అనే విషయాన్ని ముందు చూడగలుగుతాను. సో ఇవన్నీ నాకు ఇంపార్టెంట్ అయిపోయాయి. గాసిప్ ఇంట్రెస్ట్ అయిపోయింది, బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ అయిపోయింది, ఇంపార్టెంట్ అయిపోయింది, టీవీ చూడడం ఇంపార్టెంట్ అయిపోయింది, ఏదో ఒక విషయంతో సంస్థలతో ముడిపెట్టుకోవడం ఇంపార్టెంట్ అయిపోయింది. తర్వాత రోజు టాపిక్స్ ఎలక్షన్స్, లేకపోతే రాజకీయవేత్తల తాలూకా నాటకాలు, లేకపోతే మరొకటో క్రికెట్, ఫుట్బాల్, ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ అయిపోయింది. జీవితంలో డబ్బు, మరొకటో యశస్సు, కీర్తో, పవర్, ఏదో ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇంపార్టెన్స్ అన్ని ఎక్కువగా ఉన్నాయి. సో మెనీ ఐడెంటిఫికేషన్స్ విత్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ ఉంటుండగా మైండ్లో హౌ కెన్ వీ బీ అవేర్ spontaneously from moment to moment? Is it possible? That is the question. So one is asking that question, not I am putting to you, but we are asking ourselves, is it possible for us to be aware from moment to moment if we are entangled, we are occupied with all these things? మైండ్ అలిసిపోయిందండి, డల్ అయిపోయింది వీటి వల్ల. సో ఇట్ ఇస్ నాట్ యాక్టివ్. అంటే వీఆర్ ఆఫ్టర్ అన్ని ప్లెజరబుల్ యాక్టివిటీస్ ఆల్ ద టైమ్ అన్నమాట. అండ్ ఎంటర్టైన్మెంట్ హ్యాస్ బికమ్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ మై లైఫ్. సో ఆల్ ద టైమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లెజర్, దట్స్ ఆల్ ఐఎమ్ లుకింగ్ అట్. ఎంటర్టైన్మెంట్ ఇస్ ప్లెజర్. So all that which mind wants, we go after it and we became slaves to it. Absolutely. So power and ఒకటి, ఎంటర్టైన్మెంట్ ఒకటి, ప్లెజర్ ఒకటి, కీర్తి ఒకటి, తర్వాత ఈ రకరకాల విషయాలు అతి ముఖ్యమైపోయాయి కదా. సో అన్నిటికంటే ఏది ఇంపార్టెంటో అది వదిలేసాము. ఎందుకు? అన్ని ఇంపార్టెంట్ అయిపోవడం వల్ల ఆ ముఖ్యత ఏదో చూడటం లేదు. ఇప్పుడు ఈ టాపిక్లో కృష్ణమూర్తి అంటే పర్సెప్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నారు కదా ఇన్ లైఫ్. అంటే నిజంగా అవగాహన, చూడటం అనేది అత్యంత ముఖ్యము. చూసిన తర్వాత ఏమవుతాం కాదు, చూడకముందు ఎలా ఉన్నాం, అసలు మనం ఎలా ఉన్నాం, ఏది ముఖ్యం జీవితంలో, ఏది ముఖ్యం అనేది. మనం ఎలాగంటే అరటి పండుని ఒలిచేసి పండుని పారేసి తొక్కని తింటున్నాం. ఏది ముఖ్యమో అది లేదు. సో మిగతా విషయాలు ముఖ్యమే. అశోక్ గారు సార్ నమస్తే సార్. నమస్తే. అది చిన్న డౌట్ సార్. అంటే జనరల్ గా ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం అంటారు కదా సార్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవి అంటారు కదా. ఇది జనరల్ గా నేను అనేది ఒకటి ఉంటది కదా, అది క్రియేట్ చేసుకున్నదే కదా. అంటే అవేవి అంటే ఉన్నది మామూలుగా న్యాచురల్ గా నేననే అహం ఒక్కటే ఉంటది కదా, ఇదే అలాంటి క్రియేట్ చేసుకొని అది అలా ఫీల్ అవుతూ ఉంటది కదా అని నాకు అనిపిస్తుంది సార్. అది కొంచెం క్లారిటీ ఇస్తారా సార్? ఆత్మవిశ్వాసం, ఆత్మ అభిమానం అనేది కేవలం నేను అనే దాని నుంచి పుట్టేదన్నమాట.
అది గొప్ప చెప్పుకుంటుంది. నాకు గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది అంటే తన మీద తనకి ఎంతో విశ్వాసం అన్నమాట. తన గురించి తనకి విశ్వాసం, తన నిజాయితీ గురించి తన విశ్వాసం, తన ఇతరులకు ఎవరు లొంగడు, తన సొంతంగా ఆలోచించుకోగలడు అనే విశ్వాసం, తన మీద తనకి అభిమానం, తన మీద తనకి ఒక అభిమానం. అంటే ఏంటి, ఇక్కడ తన చుట్టూ ఒక గోడను నిర్మించుకోవడమే కదా అది. ఇట్ ఈస్ స్ట్రెంగ్థనింగ్ ది సెల్ఫ్ కదా. అంటే అందుకనే లోకంలో ఈ పదాలు వాడుతున్న పదాలన్నీ కూడా ఇట్ ఈస్ స్ట్రెంగ్థనింగ్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ వీక్. అయితే ఇదేదో గొప్పగా ఉన్నట్టు ఉంటుంది బయటికి, ఆ పదాలు చాలా ఉన్నతమైనవిగా కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం లేదు వీడికి, ఆత్మగౌరవం లేదు వీడికి అని మాట్లాడతారు. సో ఎందుకు ఆత్మగౌరవం, ఎందుకు ఆత్మవిశ్వాసం? అసలు ఏం జరుగుతుందో చూస్తే చాలు కదా. ముందు ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ వస్తే ప్రతి యాక్షన్ రైట్ యాక్షనే. వాట్ ఎవర్ హీ థింక్స్, వాట్ ఎవర్ హీ డూ, ఏదైనా సరే అతను చేసే పని, మాట్లాడే పని, వినే విషయం ప్రతిది పర్ఫెక్ట్. సో ద సెల్ఫ్ అండర్స్టాండింగ్ లీడ్స్ టు దాట్. సో అందుకనే కృష్ణమూర్తి గారు సెల్ఫ్ నోయింగ్ ఇస్ ది బేసిస్ అని చెప్తున్నారు ప్రతిదానికి. ఆ సెల్ఫ్ని అర్థం చేసుకోవాలి వేరియస్ వేస్లో. అది వేరియస్ ముసుగుల్లో వస్తుంది. మంచి దానిలాగా ముసుగేసుకొస్తుంది, చెడ్డదానిలాగా వస్తుంది, ఇంకా ఏదో నయవంచన చేస్తుంది, ఇది మంచే కదా అని చూపిస్తుంది, సమాజంలో నీతిగా వ్యవహరిస్తున్నట్టుగా అది అనుకుంటుంది, ధార్మికుడిగా అనుకుంటుంది, ఆధ్యాత్మికవేత్తగా అనుకుంటుంది, ఎన్నైనా అనుకుంటుంది. బట్ అనుకున్నవన్నీ నిజమా? అదే సార్, ఒకసారి తను తాను ప్రశ్నించుకొని తన అసలు నేను అనే దాని నుంచి, ఆ గోడల నుంచి బయటకు వస్తేనే కానీ అది అర్థం కాదు సార్. అర్థం కాదు. అందుకనే దట్ వెరీ క్వశ్చనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల జాగృతం అవ్వాలి, లేకపోతే నిద్రపోతాం మనం ప్రశ్న లేకపోతే. Moment to moment we have to question it. That is real revolution. Yes. Don't believe a thing. Don't accept a thing. Welcome, sir. Oh. And also, sir, can I observe? Yes, sir. Most of my energy is being dissipated in this pleasurable activities, in this entertainment. Yes. So I have no energy left. Yes. I mean, to look, yes, to find out. Yes. So I need to be aware of this, that all the time I'm dissipating my energy, yes, in all my pleasurable activities. Adi nakanpistundi is important for me to look at it. Yes. Otherwise, if we cannot look at it, how can there be spontaneity in awareness? We can't be aware. Because the mind is occupied with so many things and identified with so many things and running after so many things. Sure. And so there is no space in it. There is no silence in it. So when there is no space, when there is no stability, how can it be aware from moment to moment? Is it possible at all? నమస్తే సార్, నాకు చిన్న క్వశ్చన్ అండి. సార్, ఇక్కడ పర్సెప్షన్ అన్న వర్డ్ యూజ్ చేశారు, అంటే కోర్టులో కూడా పర్సెప్షన్ అని చెప్తున్నారు. నాకు 2 రకాల పర్సెప్షన్స్ కనపడుతున్నాయి సార్. అంటే నేను 5 సెన్సెస్ ద్వారా ఏదైనా రిసీవ్ చేసుకున్నప్పుడు బ్రెయిన్ పర్సీవ్స్ ఇట్ అండ్ గివ్స్ మీ ఎన్ ఆన్సర్, అదొకటి, అంటే సెల్ఫ్ ఉండంగా. బట్ కృష్ణమూర్తి గారు మాట్లాడే పర్సెప్షన్ డిఫరెంట్ కదా సార్, ఇట్స్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. ఎస్, పర్సెప్షన్ మీన్స్ ఏంటంటే సీయింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్, అంటే వితౌట్ ఎనీ ఇంటర్ఫియరింగ్ ఆఫ్ ది ఓల్డ్ నాలెడ్జ్. ఓకే, కెన్ వి సీ లైక్ దట్? అంటే గతంతో ఉండేటువంటి విషయాలతో జోడించి మనం ఒక విషయాన్ని చూసినప్పుడు అది ఏంటవుతుందంటే అది
ఒక నిబద్ధతకి గురి చేస్తుంది కదా, ఒక పరిమితికి గురి చేస్తుంది. అండ్ ఆ పాతదాన్నే మళ్ళీ అర్థం చేసుకుంటాం. అందుకని సో దట్ పెర్సెప్షన్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ఎస్ పెర్సెప్షన్. ఎందుకంటే అది దాంతో మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే నిర్ధారణకు వస్తాం, కంక్లూషన్కి. కొన్నిసార్లు ఆర్గ్యూ చేస్తాం, కొన్నిసార్లు అనలైజ్ చేస్తాం, కొన్నిసార్లు ఆ వచ్చిన దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకొని ఇది కదా అనుకుంటాం, అది కదా అనుకుంటాం. సో నిరంతరం ఆ మారుతున్నది, నిర్ధారణకు వచ్చేది, అలాగా విశ్లేషణ చేసేది పెర్సెప్షన్ అవ్వదు. ఎందుకంటే అదంతా మనస్సు తన తాలూకు గత జ్ఞానంతో చూసిన చూపులోంచి పుడుతుంది కదా. సో ఇంద్రియాలు అనుకోండి, ఇంద్రియాల తాలూకా సెన్సేషన్స్ వస్తున్నాయి. సో సెన్సేషన్ వరకు ఉంటే పర్వాలేదు, ఆ సెన్సేషన్ని మరి క్రోడీకరించుకొని ఇది ప్లెజరబుల్, ఇది పెయిన్ఫుల్ అనుకునే మైండ్ ప్లెజరబుల్ అయితే దాన్ని వెంట పడడానికి, పెయిన్ఫుల్ అయితే దాన్ని వదులుకోవడానికి ఒక కోరిక పుట్టి దాని మీద ప్రయత్నం చేస్తుంది. సో కెన్ వి స్టే విత్ దట్ పెర్సెప్షన్ నాట్ గోయింగ్ ఫర్దర్ ఇన్ టు ద ఓల్డ్ మైండ్? అంటే ఆ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి అనేది చూడటంలో తప్పు లేదు, గమనించలేదు. బట్ వెన్ ఇట్ జాయిన్స్ విత్ ది మైండ్, విత్ అవర్ పాస్ట్ నాలెడ్జ్, దెన్ కమ్స్ ది ప్రాబ్లం. అప్పుడు ఏంటవుతుందంటే అది క్రోడీకరిస్తుంది, ఇది ప్లెజరబుల్ అని, ఇది పెయిన్ఫుల్ అని, యూ షుడ్ నాట్ డూ ఇట్ అని, యూ షుడ్ డూ ఇట్ అని, యూ మస్ట్ హ్యావ్ ఇట్ అని, యూ మస్ట్ నాట్ హ్యావ్ ఇట్ అని. ఇలాగ దీన్ని బట్టి మళ్ళీ మైండ్ దాని మీద పరుగులు తీస్తుంది అనమాట. సో పెర్సెప్షన్ అనేది కేవలం ఒక ఇంద్రియాల విషయంకి వస్తే, కెన్ వన్ పెర్సీవ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ when the one sense is coming to contact with some other thing? అంటే ఒక ఇంద్రియం ఒక దాంతో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రమే చూసి ఆగగలదా, లేదా కనెక్ట్ అవుతుంది అనే క్షణంలో ఆ కనెక్షన్ ని చూడగలదా, ఇంకా కొట్టుకొని వెళ్ళిపోబోతున్నాను అని చూడగలదా? అంటే దట్ ఈస్ సీయింగ్ మూమెంట్ టు మూమెంట్. Yes, yes, sir. It's all related. Okay. Yes. And just to add, sir, I think you would have said it. Yes. The I see and నా బ్రెయిన్ కూడా అదే టైంలో చూస్తుంది అనమాట, సేమ్ టైం చూస్తుంది. ఇమీడియట్ గా నా బ్రెయిన్ ఫ్రమ్ మై పాస్ట్ నాలెడ్జ్ అది ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. అది చూసి ఐస్ చూసింది ఒకటి, నా బ్రెయిన్ ఇమీడియట్లీ చూసి ఇంటర్ప్రిట్ చేసి ఒకటి అనమాట. అది కృష్ణమూర్తి ఏం చెప్తా అంటే, కెన్ యూ లుక్ ఎట్ దట్ ఇంటర్ప్రిటేషన్, కెన్ యూ రిమైన్ విత్ దాట్ అని. ఇఫ్ ఐ రిమైన్ విత్ దాట్, ప్రాబబ్లీ ఐ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్, what is may transform. So that is very essential. I see it, I see the tree, immediately my past knowledge says idi a banyan tree, lekunte idi some tree ani adi. So adi essentially emante na knowledge tanki immediate ga interpretation chestundi anamata. That is one of the reasons I don't see things as they are. Yes. Yes. There is a very little gap between that sensual perception and the perception from the brain. Very little gap. ఎందుకంటే ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్ అది ఎంతో చెప్పలేము, చాలా తక్కువ. సో అందుకని కళ్ళు చూసే క్షణంలోనే బ్రెయిన్ కూడా చూస్తుంది అనేది అనిపిస్తుంది మనకు, ఎందుకంటే టైం గ్యాప్ లేదు. సో ఆ క్షణం మనం వెంటనే దాన్ని అసలు యాక్చువల్గా కళ్ళే చూసాయి ముందు, తర్వాత బ్రెయిన్కి తెలిసింది అది యాక్చువాలిటీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్ కనబడదు మనకి, అసలు గ్యాప్ లేదు, వెంటనే బ్రెయిన్ ఇంటర్ఫియర్ అయిపోతుంది ఇమీడియట్గా. సో అందుకని అక్కడ ఆ పాత నాలెడ్జ్ ఇంటర్ఫియర్ అవుతున్న
క్షణంలో అక్కడ ఆ స్పాంటినిటీ ఉండాలి. ఇమ్మీడియట్ గా అది ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడుతుంది అని లిసనింగ్ కావాలి దానికి. సో వెన్ యూ లిసన్ దట్ కంప్లీట్లీ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్, అప్పుడు వినడంలో ఏమవుతుందంటే అప్పుడు మాత్రమే దెర్ ఇస్ ఎ పెర్సెప్షన్. అది నిజమైన పెర్సెప్షన్ ఆ వినటంలో, ఆ క్షణం. లేకపోతే ఏమవుద్ది, ఆ క్షణంలో వినలేకపోతే we sway in that dialogue, conversation, analysis or identification, something or other. ఏదో దాంతో వెళ్ళిపోతాం కదండి. That's what happens. అవును సార్. వెరీ టఫ్. Which leads in fact that fragmentation, the observer and the observed. Yes, sir. There's again, it's a wastage of energy, dissipation of energy. Yes, sir. And hence we have a conflict. So again, that becomes again, the conflict is another cause. I want to solve that. So it's a chain reaction which takes place. And at the moment we have conflict, there is loss of energy. Energy, dissipation of energy, yes, sir. For example, madam was putting a question. I look at my son, and son చూసినప్పుడు నా సన్ అని చూస్తాను. ఆయన అది నా పాస్ట్ ఇమేజ్. నా సన్ ఏమి అని నాకు తెలియదు అన్నమాట. అంటే చూసినప్పుడు ద మూమెంట్ నా సన్ చూడండి, నా ఇమేజ్ ఫామ్, ఈ ఇమేజ్ అన్నమాట, నా పాస్ట్ నాలెడ్జ్, దిస్ ఇస్ మై సన్ అని. సో I can never know what my son really is. I will never know what my wife really is. So because ఎప్పుడు ఆల్వేస్ మనము పాస్ట్ నుంచి, మన పాస్ట్ నాలెడ్జ్ నుంచి ఇవన్నీ చూస్తా ఉన్నాము. సో అగైన్ దేర్ ఇస్ ఎ డివిజన్, దేర్ ఇస్ ఎ ఫ్రాగ్మెంటేషన్. సో అది ప్రాబ్లమ్ అంట. ఇన్ దిస్ డివిజన్ అగైన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్, అగైన్ సేమ్ థింగ్, ద డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ ప్లేస్ ఆల్ ద టైమ్. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, టు లుక్ ఎట్ దిస్ థింగ్, టు సీ what is, how my brain keeps interpreting, and in this interpretation I energy anta dissipate aithundi ani. And Anand garu, important ante, and before that nenidi nenadi nenidi naakidi nadidi nadidi, it belongs to me and I am this, I am that, nenidi anukuntunnanu kada. So what is all this అంటే, నాకు నిజంగా నేను ఇదేనా, నేను అదా, నేను ఇదా, నేను దాంతో ఐడెంటిఫై అయ్యానా, నేను ఆ బాడీతో ఐడెంటిఫై అయ్యానా, అసలు నిజంగా దేంతోనైనా ఐడెంటిఫై అవ్వడం అనేది ఎందుకు జరుగుతుంది? అసలు ఏంటి నేనంటే? అసలు ఆ నేను అనేది ఏర్పడడం వల్ల కదా నా సన్ను, నా వైఫ్ అని ముందు వస్తుంది పేరు. సో నేనే లేకపోతే ఎవరి వైఫ్, ఎవరి సన్ అది? సో ఫస్ట్ ఇమేజ్ అనేది కారణం అవ్వడానికి, ఒక దాంతో రావడానికి ముందు ఐ హ్యావ్ మెనీ ఇమేజెస్ అబౌట్ మీ అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఐడెంటిఫికేషన్స్ అబౌట్ మీ అండ్ దేర్ ఇస్ సో మచ్ నాలెడ్జ్ అబౌట్ మీ. సో కాబట్టి ఆ నేను అనేది దాని నుంచి ఇవన్నీ పుడుతున్నాయి కదా. సో మూల కారణం అది. సో ఐ హ్యావ్ టు లుక్ ఇట్ ఆల్సో. Is there really this I? సార్ నేను ఒక మాట్లాడచ్చా? దక్షిణామూర్తి గారు ప్లీజ్. సార్ ఒక చిన్న సందేహం. మనం ఇది పెర్సెప్షన్ నుంచి ఎనర్జీ ఉద్భవిస్తుంది అంటున్నారు కదా, అది ఎలా అవుతుంది అనేది కొంచెం తేడాగా ఉంది. ఇంకోటి ఏంటంటే, మనం పెర్సెప్షన్ అని ఇంగ్లీష్ లో వాడాము, తెలుగులో అవగాహన అంటున్నాం. అవగాహన అంటే అర్థం చేసుకోవటం కదా. అంటే అర్థం చేసుకోవటము పెర్సెప్షన్ రెండు ఒకటేనా? అంటే ఇది ఇన్స్టంటేనియస్ గా అవుతుందా? మోర్ ఇంపార్టెంట్లీ, పెర్సెప్షన్ నుంచి ఎలా ఎనర్జీ ఉద్భవిస్తుంది? చూడండి, ఇప్పుడు పెర్సెప్షన్ అంటే యాక్చువల్గా సీయింగ్ అనుకుంటాను నేను. టు సీ ఆర్ ఈస్ టు పెర్సీవ్. అయితే నిజంగా సీయింగ్ ఏంటి అంటే, హౌ కెన్ వి సీ యాక్చువల్లీ, విత్ నాలెడ్జ్ ఆర్ వితౌట్ నాలెడ్జ్?
What is true seeing? Here perception means without knowledge. And what Krishnamurti uses that word perception is seeing not with the old knowledge, to perceive, to see, to really see. అప్పుడు చూసినప్పుడు ఏమవుద్ది, then you can see what is what clearly and there is an understanding about it. So understanding comes when you can perceive, when there is a real perception without any, the past knowledge. That is there is a clarity in that perception. Renda question enti ante, how can energy comes with the perception? అదే కదా అడిగారు మీరు రెండో. అవును సార్. అదే ఎస్ సార్. ఎనర్జీ ఇప్పుడు చూడండి, I see some thought is running in my mind that I am this, I am that. So how can I go into that? How is my future and all that? So when the thought begins, I am seeing that thought and ఆ థాట్ని వెంబడిస్తూ చూస్తున్నాను. ఏంటి మాట్లాడు, నేను ఖండించలేదు ఆ థాట్ని, దాన్ని ఒప్పుకోలేదు, తిరస్కరించలేదు, దాన్ని ఏమీ అనలేదు. బట్ ఐఎమ్ జస్ట్ సీయింగ్ ద థాట్, perceiving what it is talking about, how it is going, the movement. Like a snake is wandering in the room, like that I'm just seeing, I'm not afraid of it, but I'm seeing the movement of it, how it is going on. So when I'm seeing, immediately future projection అనేది ఒక భ్రమ, నిజంగా ఫ్యూచర్ ఏం లేదు, దాని గురించి ఆలోచిస్తూ ఉంది, దాని గురించి ఏదో క్రియేట్ చేస్తుంది. ఈ క్షణం అది క్రియేట్ చేస్తూ నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తుంది కదా అనే విషయాన్ని నేను పసికట్టాను. ఆ చూడడంలో నాకు అవగాహన అయింది. సో అప్పుడు నాకేం తెలిసింది, ఫ్యూచర్ అనేది ఉంది, ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్ అండ్ థాట్ ఈజ్ బౌండ్. అంటే అందులో ఇమాజినేషన్లో కొట్టుకుపోతుంది, అందులోంచి రకరకాలుగా ఏంటవుతుంది, అది ఇష్టాన్ని అయిష్టాన్ని కలుగు చేస్తుంది, భయపడుతుంది, కోరుకుంటుంది, లేదా మరొకటి చేస్తుంది. ఇవన్నీ కూడా అల్లుకుంటుంది దాని చుట్టూ. సో అందుకని ఇదంతా భ్రమాపూరితమైన ఆలోచన కదా. అంటే ఆలోచనలో భ్రమ ఉంది తప్ప ఇంకేమి నిజం ఉంది అనే విషయాన్ని ఆ క్షణము ఒక ఇన్సైట్ లాగా నాకు సడన్ గా వచ్చింది అనమాట. నాట్ ఫ్రమ్ ఎనీ టీచింగ్, నాట్ suppose Krishnamurti has told it, but somebody has told it and not in the some sacred book. అదేం కాదు, బట్ నా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది, అది కూడా కాదు, నా అనుభవం, నా అథారిటీ కూడా కాదు. బట్ ఐఎమ్ సీయింగ్ అండ్ వాచింగ్ అండ్ ఐఎమ్ స్టేయింగ్ విత్ ద థాట్ అండ్ సంథింగ్ హ్యాస్ కమ్. అంటే అవుట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్సైట్ హ్యాస్ కమ్. ఇట్ ఈస్. సో ఇన్సైట్కి గతము లేదు, భవిష్యత్తు లేదు, కొనసాగింపు లేదు. ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్, అంతే. ద మూమెంట్ యు సీ ఇట్ ఈస్ అంతే. దెర్ ఇస్ నో ఫర్దర్ గోయింగ్. ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ వన్స్ ఫర్ ఆల్. ఇట్ ఈస్ షాటర్డ్ కంప్లీట్లీ. అలాగైపోయినప్పుడు ఏమవుతుందంటే దట్ షాటరింగ్ టేక్స్ ప్లేస్ వెన్ దెర్ ఇస్ దట్ ఎనర్జీ. సో ఇమీడియట్గా ఏమవుతుందండి చూసినప్పుడు, సో వాట్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అండ్ అలా చూస్తున్నప్పుడు వచ్చిన ఇన్సైట్లో ఒక ఎనర్జీ వస్తుంది కదా, ఎంత శక్తివంతంగా లోపలికి వస్తుందంటే ఇట్ ఈస్ రియల్లీ మెడిటేషన్. అంటే మెడిటేషన్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్ ఏదో కాదు అది. సో ఎనర్జీ అనేది లోపలికి వచ్చి ఏం చేస్తుంది, ఇట్ షాటర్స్ కంప్లీట్లీ. అంటే ఏది మైండ్లో లేకుండా ఒక ఆన్సర్, ఏదో ఒక అవగాహనతో మొత్తం అంతా ముక్కలు చేసి పారేస్తుంది. పూర్తిగా చేసేసిన తర్వాత
ఒక సైలెన్స్, అంటే మరేమీ లేదు అక్కడ, అంతే, ఫినిష్డ్. దట్ the thought at that moment is completely dropped away and finished, because it has seen its intricacies and motives and illusions and the falseness fully and completely. And when it has seen that, there is a shattering అన్నమాట మైండ్ కి. షాటరింగ్ అయిపోయిన తర్వాత ఒక సైలెన్స్ వస్తుంది. దెన్ there is that peace, that bliss, that energy, silence, and goes immensely inside. That is energy, sir. I cannot put it into words, but somewhat I tried to put it. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఇన్సైట్ కి పర్సెప్షన్ కి ఏమైనా తేడా ఉందా? ఆ రెండు ఒకటేనా? ఇంకోటి ఏంటంటే, ఇన్సైట్ అంటే అది ఫ్లాష్ లాగా వస్తుంది కదా, అది ఫ్లాష్ లాగా వచ్చినప్పుడు అది ఈ సెల్ఫ్ అనే దాన్ని, నేను అనేదాన్ని ముక్కలు ముక్కలు చేసి ధ్వంసం చేస్తుంది. బట్ అది ధ్వంసం చేయడానికి ఎనర్జీ కావాలి కదా. అంటే ఈ ఇన్సైటే ఎనర్జీయా, లేకపోతే అది ధ్వంసం అయ్యాక, ఐ కంప్లీట్ గా ఎలిమినేట్ అయ్యాక సైలెన్స్ ఉంది, అది ఎనర్జీయా? So the beginning and the ending is also energy. So when you are perceiving means there is energy. Yes. And the shattering is energy, and the peace is energy. So everything is energy because it is the part of silence. All these things are goes into silence only. Ante, the same thing, can I put it a little differently, sir? Yes, sir. What you have said, the same thing. Yes, sir. Like when the question emante, I mean, perception, how the energy is created at large. So what I see is, I see something, immediately na brain danki interpret chestunnaramata from a past knowledge. So can I observe that there's a fragmentation now? What I see and what my brain is in interpretation, there's a fragmentation, there's a division, and this division leads to dissipation of energy. Yes. So when I remain with it, without moving, without saying anything, to remain with it, probably there is what is undergoes a transformation, and there is no observer and the observed. There's only that. So that is the energy. So I all the time, the energy is being dissipated because there's a division, there's a fragmentation. So when the space, when it is not there, there is energy. So even when I say insight, again, sight is again seeing. Insight, the sight again means to see. So you have the insight. It means intelligence again. Perception, again, it's intelligence which operates. I mean, Krishnamurti has used many words. I mean, different words he has used. But Yes. And we need to probably, I need to look at, in what context and how Krishnamurti words used this. It is essential matter. To make us understand, in various ways, Krishnamurti used in different contexts, in different words. Yes. So, అది నిజంగా అర్థమైతే we can understand the whole thing. Absolutely. So there is no difference. Sometimes it sounds contradictory, sir. Yes, he says, sir. you should work hard, and he says, working hard is not going to make it. Yes. Yeah. Yes. Then again, he talks about one more, doubt and skeptical. He says, very important to doubt, not skeptical. But he says, you have to doubt, you have to be skeptical, and inko daga cheptaru kuda. Yes. A context బట్టి మనం అర్థం Yes. చేసుకోవాలి. లేకపోతే it leads to confusion. Absolutely, sir. Absolutely. Yes. That's true.
సార్ ఇంకొక చిన్న సందేహం, ఈ స్టేట్ ఆఫ్ అటెన్షన్ లో పెర్సెప్షన్ అనేది అవుతుందా? ఎందుకంటే స్టేట్ ఆఫ్ అటెన్షన్ అంటే దానిలో సమ్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఈస్ దేర్ అండ్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ దేర్, అండ్ ఇన్ దట్ సిచ్యువేషన్ a perception and insight can happen because already a summation of energy is there. అవును, అటెన్షన్ ఉండేటప్పుడు పర్సెప్షన్ ఉంది కదా, పర్సెప్షన్ అనేటువంటిది డిటెన్షన్ లో కూడా సాధ్యమే. అంటే దేర్ ఆర్ సెవరల్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ దట్. అంటే రకరకాల మాటలు మనకి ఉపయోగించబడ్డాయి మనం అర్థం చేసుకోవడానికి. కానీ మనం స్టేట్ ఆఫ్ అటెన్షన్ లో వస్తే స్టేట్ ఆఫ్ పర్సెప్షన్ లో ఉన్నామనే తెలుస్తుంది. స్టేట్ ఆఫ్ పర్సెప్షన్ లో ఉంటే స్టేట్ ఆఫ్ అటెన్షన్ లో ఉన్నామనే తెలుస్తుంది. ఈ రెండిట్లో ఉన్నామంటే స్టేట్ ఆఫ్ టోటల్ అవేర్నెస్ లో ఉన్నామని తెలుస్తుంది. సో కాబట్టి డిఫరెంట్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది సేమ్ థింగ్. సో కృష్ణమూర్తి ఎంత కష్టపడ్డారంటే మనకు అర్థం చేసుకోవడానికి రకరకాల విధాలుగా రకరకాల పదాలతో రకరకాల విషయాలతో కంబైన్ చేసి సందర్భానుసారంగా కొన్ని పదాలు వాడారు. అయితే ఆ పదాలు బట్టి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారు? ముగ్గురు నలుగురే మాట్లాడుతున్నారు, ఎవరు లేరు మాట్లాడు. సో యూ కెన్ షేర్ యువర్ అండర్స్టాండింగ్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ యామ్ ఐ ఆడిబుల్? సార్ ఇప్పుడు పర్సెప్షన్ అనేది ఈజ్ ఇట్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్? ఆర్డినరీగా చూసేది మాత్రం కాదు, మనం చూసే చూపు మాత్రం అది కాదు. అంటే విత్ నాలెడ్జ్ చూస్తాం కదా, ప్రతిదీ ఒక నాలెడ్జ్తోనే చూస్తాం. సో ఆ నాలెడ్జ్ లేకుండా చూడటం అనేది పర్సెప్షన్. అలా చూడగలమా? దట్ ఈస్ ది ప్రశ్న. ఇప్పుడు ఫ్యాక్ట్ని చూడటానికి అది సింపుల్ గా చూడటం జరుగుతుందా, లేకపోతే దాన్ని ఏదైనా పెద్ద ఎక్స్ట్రాడినరీగా అనేది చూడటానికి? ఇప్పుడు ఐ యామ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు ఐ యామ్ హ్యూమన్ బీయింగ్ అలాంగ్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ దిస్ ప్లానెట్, అది ఒక ఫ్యాక్ట్. కానీ మనం ఇండివిజువల్ అనే ఇల్యూజన్ లో సారీ సార్ ఇక్కడ మాట స్పష్టంగా సార్ ఇక్కడ వైఫై సరిగ్గా లేదండి, సారీ. పర్వాలేదు సార్, చెప్పండి. లేదు సార్, వైఫై సరిగ్గా లేదు, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, అందుకని ఆఫ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. సరే సార్. పిక్చర్ ఆఫ్ చేసి మాట్లాడండి మీరు. నేనా? మన రెడ్డి గారు, ఇఫ్ యూ ఆఫ్ మీరు పిక్చర్ ఆఫ్ చేస్తే ప్రాబ్లీ వాయిస్ కొంచెం క్లియర్ గా వచ్చింది. పిక్చర్ లోకి రాలేదు. నేను పిక్చర్ ఆఫ్ చేశానండి, ఆఫ్ చేసినా కానీ బిఎస్ఎన్ఎల్ వైఫై సరిగ్గా రావట్లేదు. అంటే ఇప్పుడు మేము ఓకే, మీరు ఆఫ్ చేస్తున్నారా? ఆల్ రైట్, ఓకే. అంటే మీరు ఉన్నారు కదా, కనపడుతా ఉన్నారు సార్, మీరు స్మైల్ చేస్తా ఉన్నారు. పిక్చర్ ఆఫ్ చేశానా? లేదు సార్, వీడియో ఆఫ్ లో. అదే వీడియో ఆఫ్ చేయండి సార్. వీడియో ఆఫ్ లోనే ఉంది, బట్ వైఫై కనపడుతా ఉన్నారు సార్. ఎవరు? నారాయణ స్వామి గారు కనిపిస్తున్నారు. నారాయణ స్వామి కనపడుతా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు కనపడలేదు, నారాయణ స్వామి గారు. ఓకే ఓకే ఓకే, ఓకే, కన్ఫ్యూజ్డ్ హియర్. ఓకే, ఆల్ రైట్, ఓకే. నారాయణ స్వామి గారు చెప్తున్నారు, మాట్లాడుతున్నారా ఏంటి?
సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సెల్ఫ్ ని గమనిస్తా ఉన్నాను సార్. అయితే ఈ క్రమంలో ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉండే వాళ్ళకు, లేదంటే వేరే ఉద్యోగాలు సాధించాలని అనుకునే వాళ్ళు తప్పకుండా నాలెడ్జ్ ఉంటే బై లక్ ద్వారానో, లేదంటే ఇంకో వాళ్ళు చేసిన కష్ట శ్రమ ద్వారానో వాళ్ళకు జాబ్ వస్తుంది. సో అప్పుడు ఒకసారి జాబ్ వస్తే అది లైఫ్ లాంగ్ వాళ్ళు మరణించేంత వరకు ఉంటుంది. అంటే వన్స్ అపాన్ ఎ టైం జాబ్ చేశాడు, సో అది సెక్యూర్ గా ఉంటుంది. అయితే సెల్ఫ్ విషయంలో ఎప్పుడైతే మనము అటెంటివ్ అవేర్నెస్ లో చూసినప్పుడు సెల్ఫ్ కామ్ డౌన్ అవుతుంది. మనము దాన్ని అబ్జర్వ్ చేయని టైంలో ఉవ్వెత్తునగా ఎగిసిపడేలాగా అది విజృంభిస్తుంది. ఇది నేను గమనించాను సార్. నా విషయంలో అవగాహనలో లేని టైంలో సెల్ఫ్ విపరీతంగా విచ్చలవిడిగా అది రకరకాల పాయలుగా వెళ్ళిపోతూ ఉంటుంది, అన్ని రకాల ఎమోషన్స్ లోకి, భయం నుంచి కోపానికి, ఈ విధంగా. సో ఎప్పుడైతే దీన్ని అబ్జర్వ్ చేశానో సో అప్పుడు కామ్ డౌన్ అవుతుంది. ఇది కంప్లీట్ గా ఇంకా ఎండ్ కాలేదు సార్, దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను సార్. అది షేర్ చేసుకున్నాను. కంప్లీట్ గా ఎండ్ అవ్వాలని ఎవరు అనుకుంటున్నారు? నేనే కోరుతున్నాను, అది కూడా అప్పుడు ఎండ్ అవుతుంది. సో వచ్చింది చూస్తా ఉండండి. సో ఫ్రూట్ ఆశించొద్దు. సరే సార్. ఓకే, అదే చిన్న నాలెడ్జ్ షేర్ చేద్దామని స్క్రీన్ లోకి వచ్చాను సార్. లవ్ టు సీ దట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో అమర్ గారు, రామకృష్ణ గారు, ఇప్పుడు పర్సెప్షన్ అంటే గ్రహించటం, ఉన్నదాన్ని ఉన్నట్టు గ్రహించటం. అది నాలెడ్జ్ లేకపోతే, వితౌట్ నాలెడ్జ్ అప్పుడే ఉన్నది ఉన్నట్టు గ్రహించడం అవుతుంది. ఏ మాత్రం నాలెడ్జ్ ఉన్నా అది ఇంటర్ప్రిటేషన్, ఇట్స్ నాట్ ఏ దాన్ని గ్రహించటం. పర్సెప్షన్ లేదు. పర్సెప్షన్ అంటే తెలుగులో గ్రహించడం అనుకుంటున్నా, నాకు కరెక్ట్ తెలుగు అర్థం. పర్సెప్షన్ వితౌట్ నాలెడ్జ్ అని అనుకుంటున్నా. విత్ నాలెడ్జ్ ఒకటి ఇంటర్ప్రిటేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్సెప్షన్ అనుకున్నా. రామకృష్ణ గారు దీంట్లో చెప్పాలి సార్ మీరు. కరెక్ట్ సార్. పర్సెప్షన్ అంటే తెలుగులో ప్రత్యక్ష జ్ఞానం అండి. వర్డ్స్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం. ఎందుకంటే కొన్ని సంక్లిష్టమైన పదాలు ఉంటాయి, కొన్ని సులువైన పదాలు ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ యాక్చువల్లీ మనకి దాని గురించి అదేమి తెలియచేస్తుందో తెలిస్తే చాలు అంతే. ప్రత్యక్ష జ్ఞానం అంటే డైరెక్ట్ గా చూడటమే కదండి. కృష్ణమూర్తి గారు కూడా కొన్ని కథలో డైరెక్ట్ చూడటం గురించి మాట్లాడతారు. ఒక్క మాట, ప్రత్యక్ష జ్ఞానము అంటే మరి జ్ఞానం అంటే నాలెడ్జ్. అలా కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చూడటమే ఆ తెలుగు వాడు అయి ఉండొచ్చు. ఏదైనా మీకు అర్థమైతే చాలు అంతే. అందుకే అంటున్నాను వివిధ ఇప్పుడు ఆ పదంతో శ్రీనివాస్ రెడ్డి గారికి అర్థమైంది అనుకోండి, ఈ పదంతో మీకు అర్థమైంది. సో వాట్ ఈస్ దట్ అండర్స్టాండింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, కరెక్ట్. హలో ఎవరండి? గోపాల్ గారు. సార్ నేను గోపాల్ని. పర్సెప్షన్ అంటే గుడ్ ఈవినింగ్ సార్. పర్సెప్షన్ అంటే ద వే యూ
The way you understand with the previous knowledge, sir. Way you understand? With our previous knowledge. The way you understand with the previous knowledge. No, not with previous knowledge. Without knowledge. Sir, let me tell one example. హెలికాప్టర్ కింద ఉంది, మన హెలికాప్టర్ అని చెప్తాం, అది పైకి వెళ్ళిపోతున్నప్పుడు దాని షేప్ చిన్నగా అయిపోతుంది, బట్ వి కాల్ ఇట్ యాజ్ ఏ దట్ ఈస్ హెలికాప్టర్ ఆర్ సమ్ ఏరోప్లేన్ లైక్ దట్. అంటే మన ప్రీవియస్ నాలెడ్జ్ ని బట్టి ఈవెన్ ఇట్ ఈస్ ఫార్ వి కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ హెలికాప్టర్ ఆర్ సంథింగ్. Am I correct, sir? Yes, we can verbalize certain thing, either it is on the landing or in the air, whatever it is. It is not that, but seeing the psychological things, the movements of the mind, can we see it without the world knowledge, without naming what is going on? Our feelings, our words, and all that. Can we see all that without any choice of naming or verbalizing or without any description? Can we see that? So when we can see directly, it is called perception. Okay, sir. Thank you, sir. Welcome, sir. సార్, సూర్యుడు తూర్పును ఉదయించడం అనేది ప్రత్యేక నాలెడ్జ్ అవుతుంది. దాన్ని బట్టి మనం అది అసలు పర్సెప్షన్ అనేది ఏంటంటే, అసలు ఎర్త్ రివాల్వ్ అవుతున్నప్పుడు మనం సూర్యుడికి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అది ఈస్ట్ ను ఉదయిస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఇల్యూజన్ అవుతుంది కదండి. ఆ రకంగా మనం అది ప్రత్యక్ష జ్ఞానం అంటే అది పర్సెప్షన్ అంటే అట్లా ఉంటది. మనం దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అది ఈస్ట్ ను ఉదయిస్తున్నట్టు అనిపిస్తుంది అనేది పర్సెప్షన్. అంతేగాని అది సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు అనేది మళ్ళీ అది ఇల్యూజన్ అవుతుంది. As per the science, it is so. అంచేత అది కూడా అదే సైకలాజికల్ థింగ్స్ కూడా ఒక రియాలిటీ ఉంది, ఒక ట్రూత్ ఉంది, ఒక ఫాల్స్నెస్ ఉంది. సో దాన్ని ఫాల్స్గా చూడడం అనేది, మనం చూడగలగటం అనేది పర్సెప్షన్. కెన్ వి సీ ఫాల్స్ as false? నమస్తే సార్, జాఫర్ మాట్లాడుతున్నా. నమస్తే జాఫర్ గారు, చెప్పండి. సార్, మీరు ఇప్పుడు అడిగారు సార్, ఫాల్స్ ట్రూత్ ట్రూత్ అన్నారు కదా. సో ఫాల్స్ అని చెప్పేది యాక్చువల్గా నేనే అట్లా చూడమంటే మరి నేనే వస్తుంది అక్కడ. ట్రూత్ అనే అనిపించినట్టే అక్కడ ఎవరు నేను చెప్పాలి. నేను అనుకున్న ఫాల్స్ ని ఫాల్స్. అవును, నేను అనేది మీరు మీ మాటలు కొంచెం స్పష్టంగా లేవు. అయితే నేను అడిగిన దాన్ని ఇలా అర్థం చేసుకున్నాను. మీరు అడిగింది, నా మాట వినిపిస్తుందా? నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? హలో జాఫర్ గారు, నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? వినపడిస్తుంది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు ట్రూత్ యాజ్ ట్రూత్ చూడాలన్నా, ఫాల్స్ యాజ్ ఫాల్స్ చూడాలన్నా, అక్కడ నేను ఒక్క నిమిషం ఎందుకంటే సార్ బ్లూటూత్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఐ థింక్ మీకు క్లావ్. చెప్పండి. హలో సార్, వినపడు? కొంచెం బెటర్. నేను చెప్పండి. హలో, నెట్వర్క్ లేదు. హలో సార్. సార్ వినపడుతుందా? చెప్పండి సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా వినపడుతుందా సార్? సార్ ఇప్పుడు ట్రూత్ యాజ్ ట్రూత్ చూడాలన్నా, ఫాల్స్ యాజ్ ఫాస్ట్ చెప్పాలన్నా, అక్కడ నేను అనేవాడు ఉంటాడు కదా సార్. ఎందుకంటే ఫాల్స్ ని ఫాల్స్ గా చూడటం అంటే నా అభిప్రాయాలతో చూడటం కాదు. ఇది తప్పు అని మనం కొన్నిసార్లు అంటాం.
ఇది రైటే, సరైందే, సత్యమే అంటాం. అంటే అది గత జ్ఞానంతో మనం నిర్ధారణ చేసింది, మన అనుభవాలతో, మన జ్ఞానంతో ఇది తప్పు, ఇది రైట్ అని. కానీ నిజంగా అది ఫాల్స్ అయితే, అందులో నిజంగా ఏదైనా ట్రూత్ ఉంటే చూడాలంటే ఫాల్స్ నాలెడ్జ్ పూర్తిగా ఆగాలి. అంటే పాస్ట్ నాలెడ్జ్, పాస్ట్ నాలెడ్జ్ పూర్తిగా ఆగాలి. ఆ సమయంలో మన అటెంటివ్ అవేర్నెస్తో ఉన్నప్పుడు పూర్తిగా గత జ్ఞానం అనే దాన్ని ఏది ఉపయోగించుకోకుండా, అంటే ఉపయోగిస్తున్న సమయం చూసి, మనం ఉపయోగపడుతుందని చూసి, ఆ జ్ఞానం వస్తుందో ఆటంకం అని చూసినప్పుడు అది ఆగుతుంది. అలాగా ఆ జ్ఞానం, గత జ్ఞానం అనేది లేకుండా ఉండేటువంటి ఒక సైలెన్స్ నుంచి మనం నిజంగా చూడగలిగితే, అంటే దాన్ని ఇది గతం నుంచి ఉన్న అభిప్రాయాలతో, గతం నుంచి వచ్చిన కంక్లూజన్స్తో లేదా కండిషనింగ్స్తో ఇది తప్పని, ఇది రైట్ అని నిర్ణయించకుండా కేవలం మనం దాన్ని ఏ రకంగా ఒక నిర్ధారణకి రాకుండా దాన్ని చూడగలిగితే, స్ట్రైట్గా చూడగలిగితే ఏది ఉందో దాన్ని, అప్పుడు నిజంగా దాంట్లో ఫాల్స్ ఉంటే అది ఫాల్స్ అని తెలుస్తుంది అన్నమాట. ఫాల్స్ తెలిస్తే ట్రూత్ కూడా తెలుస్తుంది దాని పక్కనే. అందుకని అది చూడాలి అని అంటే గత జ్ఞానంతో చూడటం వల్ల ఫాల్స్ని ఫాల్స్గా చూడటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే గతంలో నేను అనుకున్నది అది తప్పు కనుక ఇప్పుడు చూసిన దాన్ని అది తప్పు అంటున్నాను, అప్పుడు అది నేనుతో చూడటం. కానీ యాక్చువల్గా గత జ్ఞానం లేకపోతే అక్కడ నేను లేకుండా చూడటం. నేను లేకుండా చూసినప్పుడే ఏది ఫాల్సో అది ఫాల్స్ అనేది బయటపడుతుంది, ఏది ట్రూతో అది ట్రూత్ అనేది బయటపడుతుంది. కానీ నేను నిర్ధారించింది ట్రూత్ ట్రూత్ కాదు, నేను అనుకున్నది ఫాల్స్ ఫాల్స్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సో ఇంకా ఎవరైనా క్వశ్చన్ ఉందా, లేదా ఎవరు మాట్లాడతారా, లేకపోతే ఎండ్ చేసేద్దామా? సార్ ఒక చిన్న సందేహం. చెప్పండి. మనం కిందటి వారం ఈ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం, కర్మ అంతా మాట్లాడుకున్న దాని గురించి కొంచెం క్లారిటీ కావాలి సార్. ముందుగా నాకు అర్థమైంది చెప్తాను. మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం అది అటెన్షన్తో ఆ ఎక్స్పీరియన్స్ కనుక దానిలోంచి అవగాహన చేసుకుంటే దేర్ ఈజ్ నో అక్యూములేషన్. కృష్ణమూర్తి గారు కూడా ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ అంటే టు గో త్రూ, అంటే దానిలోంచి వెళ్ళిపోవటం, అంటే ఏమి వితౌట్ ఎనీ రెసిడ్యూ. ఇప్పుడు ఈచ్ ఎక్స్పీరియన్స్ ఇట్ హెస్ గాట్ టూ కాంపోనెంట్స్. ఒకటో ఉన్న నాలెడ్జ్ కాంపోనెంట్, అంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్, ఆయన పేరు ఇది, ఆయన ఇక్కడ ఉంటాడు, అలాగా. ఇంకోటో ఉన్న సైకలాజికల్ కాంపోనెంట్. ఈ ఎక్స్పీరియన్స్ కనుక మనం అటెన్షన్ లో ఉండి గో త్రూ అయినప్పుడు, బికాస్ ఆఫ్ దట్ స్టేట్ ఆఫ్ అటెన్షన్ we are undergoing the experience completely. And so there is no residue. When the experience is not gone through completely, which means we are going through it in a state of inattention, there is a residue is left behind. Thus that residue is a living thing, because it is a psychological disorder, psychological content in our consciousness. And that is, when it is operating later on, that is the karma. We call it prarabdha karma. For a period of time, it got accumulated generation after generation, and it is repeating. It is living in the system, in the consciousness, and it is surfacing as and when an opportunity is coming to it. Which means, if I am living through all experiences in a state of attention, there is no residue. That means there is no karma. Is that so? సో ఇప్పుడు
రెసిడ్యూ ఉంటే కాజ్ ఉంది. అంటే రెసిడ్యూ లేదనుకోండి, మీరు చెప్పినట్టుగా స్టేట్ ఆఫ్ అటెన్షన్ కంప్లీట్ ఎన్హిలేషన్ ఉంది, అది లేదు, అక్కడ ఏది లేదు, డిజాల్వ్ అయిపోయింది, సంథింగ్ ఏది లేదు అక్కడ, శూన్యత. సో ఇట్స్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ కాజ్. కాజ్ ఉంటే ఎఫెక్ట్ ఉంటుంది, దాని ఫలితం ఉంటుంది. కారణం ఉంటే కార్యం ఉంటుంది. సో కారణం అనేది పూర్తిగా ధ్వంసమైనప్పుడు అక్కడ కార్యం లేదు, కాజ్ లేనప్పుడు ఎఫెక్ట్ లేదు. ఎఫెక్ట్ ఉంటే మళ్ళీ కారణాన్ని సృష్టిస్తుంది, మళ్ళీ కాజ్ అవుతుంది, మళ్ళీ కారణం కార్యాన్ని సృష్టిస్తుంది. సో ఇలాగా అది సర్కిల్ అవుతుంది అన్నమాట, సైకిల్ అవుతుంది. సో కాబట్టి ఎవరైతే తన జీవితంలో పూర్తిగా అటెంటివ్గా ఉంటారో, ఆయన గతం, ఆయన ఇమేజెస్, ఆయన కండిషనింగ్ భస్మం అవడమే కాకుండా కొత్తగా ఏ కండిషనింగ్స్, ఏ ఇమేజెస్ ఫార్మ్ అయ్యే అవకాశం లేదు. ఆ రెండు లేనప్పుడు కార్యము లేదు, కారణము లేదు. అంచేత ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, గతంలో మీరన్నట్టుగా సపోజ్ శాస్త్రానికి వెళ్తే సంచితం ఉండొచ్చు, ప్రారంధం ఉండొచ్చు, ఆగామి కర్మ ఉండొచ్చు. సో కర్మని 3 విధాలుగా ట్రెడిషన్లో విభజించారు: సంచితము, ప్రారంధము, ఆగామి. సో సంచితం అంటే ఫ్రమ్ ది లాంగ్ బ్యాక్ ఎంతో ఉన్నది, ఇప్పుడు అనుభవించడానికి ఇవ్వబడింది అని. దట్ ఈస్ ది థింగ్ దే సే, వాళ్ళు చెప్తారన్న. అయితే దాన్ని బట్టి మనం వచ్చిన దాన్ని, అంటే వాట్ ది కర్మ ఈజ్, వాట్ ఈజ్ అని మనం ఏదైతే అంటున్నామో దట్ ఈస్ ది కర్మ. The what is comes as death of my wife, the disease, and the fear of losing something, and then some other things, my health problem or whatever it is, or some flattery or success or a failure. So everything is the what is. Either the so-called good or so-called bad, whatever we call it, good or bad, whatever it is. So we are calling it. Of course, there is no good and bad, but it is. We feel that. So ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది కాకుండా, వచ్చిన దాన్ని అటెంటివ్గా చూసినప్పుడు, మనం ఆ అటెన్షన్లో ఉండేటప్పుడు, చూడగలుగుతున్నప్పుడు, అది ఎఫెక్ట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ప్రతిదాన్ని మనం క్లియర్గా చూస్తుండేటప్పుడు, ఇల్యూషన్ అనేది లేనప్పుడు, థాట్ మూమెంటే అది అంతా అని తెలిసినప్పుడు, ఏది అసలు స్థిరం లేనిది, ఏది అసలు అస్థిరమైనదే అంతా అని చూసినప్పుడు, ప్రతిదీ కూడా ఇల్యూషనే అని చూసినప్పుడు, ప్రతిదీ కూడా అన్నీ కూడా ఇన్సెక్యూరిటీగానే మనం జీవిస్తున్నామని చూసినప్పుడు, ప్రతిదానికి ఎప్పటికప్పుడే మరణం అనేది మన జీవితంలో సంభవిస్తున్నప్పుడు, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ మూమెంట్ ఆ డెత్ అనేది సంభవిస్తున్నప్పుడు, సో అప్పుడు ఈ సంచిత కర్మ ఏం చేస్తుంది, లేదా ప్రారంధ కర్మ ఏం చేస్తుంది అని, కర్మ అనేటువంటిది ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అంటున్నారు. కార్యం, కారణం, కారణం, కార్యం, ఇది ఒక సైకిల్. సో ఇప్పుడు ఆ సైకిల్ బ్రేక్ అయింది. ఎందుకంటే ఇక్కడ కారణం బ్రేక్ అయినప్పుడు ఎఫెక్ట్ బ్రేక్ అయింది, ఎఫెక్ట్ లేనప్పుడు కారణము బ్రేక్ అయింది. సో కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళేటువంటి ఆ రెండు విషయాలు నిజమైన అటెన్షన్లో, పెర్సెప్షన్లో అది ఏం జరిగిందంటే నల్లిఫై అయిపోయాయి,
నలిఫై అయిపోయినప్పుడు ఇంకేముంది అక్కడ కర్మ? ఏమి కర్మ లేదు కదా. ఏమి లేదు, ఏమి లేదు. అవును, అదే. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎండ్ అయిపోయింది. అవును సార్. మరి కృష్ణమూర్తి గారు కర్మ అంటే యాక్షన్ అంటారు కదా, అదేంటి మరి? యాక్షనే కదా కర్మ అంటే. మన ట్రెడిషన్ లో కూడా చెప్పింది యాక్షనే కదా కర్మ అంటే. కర్మ అంటే చర్య చేయటం. అలాగే యాక్షన్ విత్ మోటివ్ ఈజ్ కర్మ. అంటే మనం అలాగే వెళ్తే, ట్రెడిషన్లోకి వెళ్తే, కారణంతో కూడుకున్న చర్య కర్మను సృష్టిస్తుంది. కర్మ సృష్టి. కరెక్ట్ కదా. ఇప్పుడు అర్థమైంది. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏంటంటే ఇట్ ఈస్ లిబరేషన్ ఫ్రమ్ ది మైండ్ అంతే. ఇట్స్ డైరెక్ట్ లిబరేషన్ ఫ్రమ్ ది మైండ్. ది హోల్ టీచింగ్ ఇస్ దట్. The whole teaching. So when you understand the self and its movement and everything about the self, the movement of the thought, so when there is freedom. What he talks the freedom. దీన్నే మన ట్రెడిషన్లో తీసుకుంటే మోక్షం అంటారు, ముక్తి అంటారు. వేరు పదాలు అంతే. నేను అబ్సెషన్ ఏమీ లేదు దానికి. సో వేరు పదాలు అంతే. సార్ ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ. ఈజ్ ఇట్ లిబరేషన్ ఆఫ్ ది మైండ్ ఫ్రమ్ ద కండిషనింగ్, ఆర్ ఈజ్ ఇట్ లిబరేషన్ ఫ్రమ్ ద మైండ్? Liberation from the mind. No, mind is conditioned. Yes. That's why we don't have any freedom. Yes. And when the conditioning is removed, the mind is free. Yes. That's why then it becomes a universal mind. That is what I am speaking. Yeah. That's why mind two ways ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక కాంటెక్స్ట్ లో మైండ్ టోటాలిటీ అని చెప్తారు. ఒక మైండ్ గురించి చెప్పినప్పుడు ద టోటాలిటీ ఆఫ్ ఇట్ అని చెప్తారు. ఒక దగ్గర ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. మొత్తములో పార్ట్ ఉంది, పార్ట్ లో మొత్తం లేదు. It can never be. సో అందుకని సపోజ్ ద సెల్ఫ్, ది థాట్ అండ్ ఆల్ ది కండిషనింగ్స్, ది సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇదంతా ఉంది కదా. సపోజ్ ఒక ప్రపంచ పటమో దేశ పటమో తీసుకుందాం. ఒక హైదరాబాద్ ఉంది, అది దేశంలో ఒక ఊరు అంతే. ఒక రాష్ట్రం ఉంది, అది దేశంలో ఒక రాష్ట్రం అంతే. ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో దేశం లేదు. దేశం మొత్తంలో ఈ ఊరు, రాష్ట్రం ఉంది. అలాగే సెల్ఫ్ అంటే ఆ టోటల్ మైండ్లో ఈ మైండ్ ఉంది, కానీ ఈ మైండ్లో ఆ టోటాలిటీ లేదు. కాబట్టి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఈ ఫ్రాగ్మెంట్ని. యూ కాంట్ అండర్స్టాండ్ ది టోటల్. So you have to understand this fragment. Then if one understands this fragment, so the ending of that fragmentation is the totality. Is coming into the totality. It is the total. It is total. Then. Correct. So wiping away all the borders. ఇప్పుడు ఒక చొక్కు ఉంది, దాని చుట్టూ ఒక గీత ఉంది, ఉంటే అది సర్కిల్ అంటాం. ఆ గీత అంతా చెరిపేసామనుకోండి, అప్పుడు సర్కిల్ ఎలాగవుతుంది? సెంటర్ లేదు అక్కడ. ఇట్ బికమ్స్ టోటల్ అంతే. సో దట్ ఈస్ సర్కిల్ ఉండదు, ఏటి ఉండదు. చొక్కాని చెరిపేయాలి. కరెక్ట్. Thank you, sir. Thank you.
Can I come in, sir? Shivakumar garu. Sir. Chepandi sir. Am I audible, sir? Vinipistundi sir. Chepandi sir. Yes, sir. Yes. Very nice explanation, like in detail. Very, very interesting. Sometimes the language has limitation. Yes. Okay. When we typically when we say movement, it involves time. It involves thought. Thought is movement. So any movement from self itself is again the illusion. Me is a thought. So any movement from me is also an illusion. And especially when we say moment is something which happens in the perception. That's what we all just now discussed about it, right? It is something which can't be talked about. It's something which can't be captured, which the brain can't even capture that part, okay, because it is pure seeing without any kind of knowledge. But when we say moment to moment, the chances are in a very, very subtle way, the brain might take into consideration that there is a movement in the moment to moment. When we say moment to moment living, the conditioned brain, conditioned mind takes that as a movement. There's one moment, so from that moment I'm moving to the other moment. Moment doesn't have a movement. But then when we say moment to moment, there are chances that I perceive it as a from one moment to I'm jumping to another moment. There's a movement in that moment. So I think that is not correct. It's not that you said it. I'm just expressing myself. So what is your thoughts on that, sir? సో ఇక్కడ తెలుగులో మాట్లాడచ్చా అండి? I understand very less. Yeah, I understand very less. But still, go ahead, sir. I understand very little. That's why. Sorry. Please go ahead, sir. I'll try to make sense of it. Okay. ఇక్కడ మొమెంట్ టు మూమెంట్ అంటే ఇప్పుడు ఈ క్షణం ఒక వాట్ ఈజ్ వచ్చింది. సో దట్ వాట్ ఈజ్ ఐఎమ్ సీయింగ్ అటెంటివ్లీ. The next moment, there is another what is. And then I am seeing that what is at that moment. So, ఏ క్షణం ఏది వస్తుందో దాన్ని చురుకుగా చూడటం పర్సెప్షన్ అనేది ఆ విషయం మీద జరుగుతుంది. ఏ క్షణం ఏది వస్తుందో ఆ క్షణంలో ఏమొచ్చింది అనేది చూస్తుంది. సో దిస్ మూమెంట్ ఇట్ ఈస్ దేర్, సంథింగ్ ఈస్ దేర్, సమ్ ఫియర్ ఈస్ దేర్, సమ్ యాంగ్జైటీ ఈస్ దేర్. ద నెక్స్ట్ మూమెంట్ there is some frustration, it is there. There is a thought. So there is an awareness of that thought. Again, there is the next moment, there is something else. Some craving has come. So that moment, there is a perception. So moment to moment means అక్కడ ఏ క్షణం ఏది వస్తుందో ఆ క్షణానికి దానికి ఎరుక కలిగి ఉండటం అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎ కంటిన్యూయేషన్, బట్ నాట్ కంటిన్యూస్లీ అటెంటివ్, బట్ the moment it comes, you are attentive. And the next moment it comes, you are attentive. That is moment to moment, as I understood. I would like to make a comment here, sir. Yes, sir. Please. I don't know what it is to live in the moment. Can I look at that is the question. The moment I say I should live in the moment, again, I'm back to my conditioning. So it is very essential. I mean, the other person spoke of the movement. I mean, time. I mean, functionally, physically, I mean, we live in time. I mean,
It's one moment has gone, the next moment. So that is what it is. Psychologically, we are talking about. So when it says to live in the moment, I don't know what it is. So that is very essential for me. The moment I want to go into it, I think again I'm back to my conditioning. I'm trying to understand from my background, from my memory and things like that. So as cases, can I remain with it? That I am never in the now. It's always past, present, which is the continuation of the past, which modifies and moves into the future. That is what it is. Ante sir, that is what I wanted to say. సార్ నేను ఒక చిన్న కామెంట్ చెప్పవచ్చునా దీని మీద? ఒక సెకండ్. సో ఇక్కడ ఆనంద్ సార్, ఇక్కడ ఏమైందంటే దట్ మూమెంట్, this moment, this fraction of a second, there is some what is. So I'm attentive of the what is అనుకోండి. సో అది పాస్ట్ నాలెడ్జ్తో కాదు, ఫ్యూచర్ గురించి ఆలోచించి కాదు, బట్ ఐఎమ్ వాచింగ్ వితౌట్ ద వాచర్ and seeing without the seer, that what is. I am with that what is, that moment. So again, కొంతసేపు ఒక క్షణం తర్వాత some another what is has come. What is changing every time. So at that moment, I am perceiving that what is. So that perception is without the knowledge or without the past knowledge or any conditioning, just there is a seeing. So Krishnamurti speaks about you must be aware of each thought from moment to moment. Means it comes and there is a gap between the thought and thought, just a little gap, and then another thought linked up to that, and you are aware of that also. So that is from moment to moment, that is thought after the thought, whatever is coming, one is aware without the past knowledge what is going on. I think that is what you are also saying. True, sir. But can I observe my motive all the time? Yes. See, I have a motive that I have to remain with what is. I have to have the perception. So the moment I have a motive, again, it becomes a challenge. Yes, definitely. We should not have motive. But I love it to see. I love to see it. It's not love is not motive. I love to see a flower. There is a seeing. There is love on there. Not trying to love. I see something which is beautiful, sir. The moment I say that's beautiful, it's again from a conditioning. I don't say beautiful. I mean, when I see a flower, but again, when I see something beauty, when I see something ugly, I mean, both go together. I mean, I don't say something is ugly and something is beautiful. It's truly. It is not that. And the mind is functioning then. Absolutely. When I say true and ugly. Yes. So, love has no opposite. Love is love. That's all. So, you love to see. That's all. Very simply putting it. You love to see it. That's why you don't try to see it. In love, there is no trying. I get it. No effort.
Sir, I want to make a comment now. Can I? Yes. మీరు కరెక్ట్ గా చెప్పారు. నాకు కూడా అర్థమైంది అదే. అది కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, వాట్ ఈజ్ వాట్ యు ఆర్ నౌ. దట్ ఈస్ ఇన్ యువర్ మైండ్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ, దట్ ఈస్ వాట్ ఈస్. అది మీరు చెప్పినట్టుగానే కోపం కావచ్చు, భయం కావచ్చు, వేరియస్ థింగ్స్ ఉంటాయి. అది మొమెంట్ టు మొమెంట్. కెన్ ఐ అబ్జర్వ్ ఇట్? ఇట్ ఈస్ నాట్ దట్ ఐ లివ్ ఇట్. కెన్ ఐ లివ్ ఇట్ అండ్ ఆల్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ ఫార్ as ఐ అండర్స్టాండ్. అక్కడ ఏం కావాలంటే నాలెడ్జ్ కాదు, అది ఏంటి, అది ఎందుకు వచ్చింది అలా కాకుండా యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. దట్ అబ్జర్వేషన్ ఈజ్ పెర్సెప్షన్. సో అక్కడ లివింగ్ అనేది కాదు క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, am I able to observe whatever is arising in my mind moment to moment? That's all. And there is no movement. One moment to another moment is there. That movement is not there. Only observation is there. Through observation only you can understand the psychological things, not with knowledge. That is the whole problem. As far as I understand. So thank you, I have a question here, sir. Why do I need to observe? What is the need for me? What makes me to want to know the truth or want to see the truth? Don't see the truth. If you don't want to see it, don't see it. No, you can always live the way you are living. Sir, to see no some problem with that. True, sir. That's what is happening with all of us. To see something, that deep down inside me, there should be that kind of what do you call that sensitivity, sir? I mean, that care, that affection. Is there for me to find out something deep down? That feeling should be there. Otherwise, all these inquiries we are doing is just for superficial. It's just for the sake of doing it. When I say I want to look at something, why do I want to see? I mean, we are all seeing. I'll say I'm seeing all the time, but that is not the point. Krishnamurti is talking about, this is what I understand, what Krishnamurti is talking about, that sensitivity is very essential. Within quotes, I'm saying. Can I observe that I'm an insensitive human being? Is what I need to really look at it. Not look for an answer. First, I need to find out, what kind of a being am I? Can an insensitive person, can he look at things? Can he see things as they are? Is the question, sir. Sensitivity is not, one cannot create that sensitivity. So, if we see our life, because of this insensitivity, we human beings have created this hell on earth. Absolutely. So, it is all of us have created this. So, one is responsible to see that insensitivity because we are part of it. And insensitivity brought this havoc in the great cruelty on this earth to all the species and all the nature and all the creation. So, am I able to see the insensitivity from time to time? So, to be inclined to see the insensitivity, because it is essential to see that insensitivity, because it is my responsibility as a human being to see all this, because what is going on in this world is on fire. My house is in fire. So I'm insensitive. So I have to see that insensitivity. So seeing that insensitivity is coming to sensitivity. Correct. See that Yes, sir. insensitivity. Why we speak about sensitivity? We are insensitive, that is true. We have no love, that is true. We don't know, understand, we cannot understand what love is. So what sensitivity is. So if we are able to see the insensitivity
from every action of us, every word of us, every gesture of us, and every talk of us, every listening, and every moment of our life. If you see that insensitivity, naturally, that will do something good to the world, not the opposite of badness, and to oneself also. That is order. Shall we close it? Because 10 past 8:30. Yes, sir. We will close, sir. Thank you, sir. Thank you very much. Welcome, sir. Thank you, sir. Thank you. Thank you. Sir, Thank you. sir, namaskaram, sir. Namaste. One request, sir. Thank you, sir. Sir, one request. చెప్పండి శాస్త్రి గారు. ఇప్పుడు పర్సెప్షన్ మీద చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ డీప్ గా స్టడీ చేయాలి సార్. నెక్స్ట్ సెషన్ లో వీ కెన్ కంటిన్యూ ఐ థింక్ ఆన్ పర్సెప్షన్. ఏ లాట్ ఈస్ టు బి లర్న్డ్ అబౌట్ పర్సెప్షన్. What we have covered is not sufficient to understand and having a deeper understanding of perception. That's what I have understood. Okay. Thank you, sir. Thank you. Thank you, Anand Garu. Thank you, Dakshinamurti. Thank you, sir. Thank you, sir. And everybody, Shiva Garu, and everybody. Namaste. Thank you. Thank you. Thank you.